शान्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुम्धिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलम्। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री राम जय राम जय जय राम। 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 नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्री हनुमान जय जय हनुमान। श्री हनुमान जय जय हनुमान। श्री हनुमान जय जय हनुमान। श्री हनुमान जय हनुमान श्री हनुमान जय हनुमान जय जय हनुमान। श्री हनुमान जय हनुमान जय जय हनुमान। जाम्बवत् सुग्रीव हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्मणे नमो नमः।
శ్రీ కార్యసిద్ధి హనుమతే నమో నమః. ఆలయంలో కలిసి అనుగ్రహిస్తున్న దేవతలందరికీ నమస్కరించుకుంటూ శ్రీ రామకర్ణామృత ప్రవచన మహాయజ్ఞం ఇవాళ పూర్ణాహుతిలోకి ప్రవేశించినది. నిన్నటి వరకు రామచంద్రమూర్తి యొక్క నామ రూప గుణ లీల మహిమ తత్వం వీటిని తెలియజేసే రామకర్ణామృతాన్ని వ్యాఖ్యానించుకుంటూ ఆ 6 అంశములను కూడా ఆవిష్కరించుకున్నాం. ఇక్కడ నిన్నటి రోజున స్వామివారి యొక్క ఓంకార స్వరూపము, ఓంకారంలో దాగిన అంశములన్నీ కూడా పట్టాభిరామమూర్తులు ఎలా గోచరిస్తున్నాయో, తారక బ్రహ్మం అంటే ఏమిటో చెప్పుకున్నాం. రామం భజే తారకం అని వస్తున్న మొత్తం 32 శ్లోకాలు కూడా విశేషమైన తత్వశాస్త్రాన్ని, యోగ శాస్త్రాన్ని కలిపి చూపిస్తున్నాయి. ఇక్కడ రామచంద్రమూర్తి కేవలం అవతారమూర్తిగా మాత్రమే కాకుండా పరబ్రహ్మగా, యోగరాముడిగా దర్శనమిస్తున్నాడు. ఆ యోగ పరబ్రహ్మతత్వమే అవతారంలో చూపించాడనే సమన్వయం కూడా మనకు కనబడుతున్నది. కనుకనే రాముని కేవలం ధర్మమూర్తిగా మాత్రమే కాకుండా ఆదర్శప్రాయమైన ధర్మమూర్తిగా ఎలా చూస్తున్నామో ఆరాధ్యమైన పరమేశ్వర స్వరూపంగా అలా దర్శించాలి. అందుకే రాముడు పరమేశ్వర స్వరూపము. పరమేశ్వరుడు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరమాత్మ అని అర్థం. ఇక్కడ ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శించేటప్పుడు యోగ మార్గంలో ధ్యానము, ప్రాణాయామము ఇత్యాదులు వస్తాయి. భక్తి మార్గంలో సంకీర్తన, జపము ఇత్యాదులు కనబడుతుంటాయి. జ్ఞాన మార్గంలో ఆత్మతత్వ విచారం కనబడుతుంది. ఏ మార్గంలో వెళ్ళినా పట్టుకునే పరబ్రహ్మ రాముడు అని తెలియజేసుకుంటూ అన్ని భావములు కూడా రామకర్ణామృతంలో మనకు చూపిస్తున్నాడు. అందుకే కేవలం ఉపాసన పద్ధతిలో ఆలోచించే మంత్రము గాని, రూపము గాని అవి ఒకవైపు వర్ణించబడుతున్నాయి. మరొకవైపు యోగ మార్గంలో చెప్పబడుతున్న షట్చక్ర విద్య అది కూడా చెప్పబడుతున్నది. ఇంకొక వైపు వేదాంత తత్వం చెప్తున్నటువంటి తత్వమసి ఇత్యాది మహావాక్యముల యొక్క స్వరూపం కూడా చెప్పబడుతున్నది. దీన్ని బట్టి రామకర్ణామృత కర్త కేవలం భక్తుడు మాత్రమే కాదు, తత్వజ్ఞాని, మహాయోగి, మొత్తానికి సిద్ధి పొందిన మహాత్ముడు. అందుకే రామ సాక్షాత్కారం పొంది సిద్ధి పొందిన మహాత్ముడు కనుకనే రామకర్ణామృతంలో ఒక సమగ్రమైన రామతత్వాన్ని ఆవిష్కరించగలిగాడు. ఇప్పుడు మనం నిన్న చెప్పిన ఓంకార శ్లోకాన్ని ఒకసారి చదువుకుని తర్వాత వాటిలోకి ప్రవేశిద్దాం. ఓత ప్రోత సమస్త వస్తు నిచయం చోంకార బీజాక్షరం ఓంకార ప్రకృతిం షడక్షరహితం ఓంకార కందాంకురం ఓంకార స్ఫుట భుర్భువస్వరితం ఓఘత్రయారాధితం ఓంకారోజ్వల సింహపీఠ నిలయం రామం భజే తారకం, రామం భజే తారకం. తర్వాత ఒక్కొక్క చక్రములు రాముని ధ్యానించడానికి వెళ్లే ముందు ఒక 2 అందమైన శ్లోకములు, అది యోగ శాస్త్రానికి సంబంధించి చెప్తున్నాం. హృదయ కుహర మధ్య జ్యోతి తన్మంత్రసారం నిగమ నియమ గమ్యం వేదశాస్త్రై రచించ్యం హరిహర విధివంద్యం హంసమంత్రాంతరస్థం దశరథనుత మీలే దైవతం దేవతాన. ఈ శ్లోకములు చదువుకున్న చాలు అన్నంత మంత్రశక్తి దీనిలో ఉన్నది. హంసమంత్రాంతరస్థం అనే మాట ఉన్నది. హంసమంత్రం అని ఒకటి ఉన్నది శాస్త్రమునందు. హంస అంటే ఊపిరికే హంస అని పేరు. ఉచ్ఛ్వాస నిశ్వాస హంస. ఈ ప్రాణస్వరూపంగా మన లోపల సంచరిస్తున్నట్టుగా దైవాన్ని భావించాలి. దీన్ని ప్రాణోపాసన అంటారు. ఇక్కడ అంటే రకరకాల మార్గములు భగవత్తత్వాన్ని పట్టుకోవడానికి. ఈ ప్రాణం ఎవరు కదిలిస్తున్నారు ఆలోచించవలసిన అంశం. ప్రాణం వల్ల శరీరం కదులుతోంది, మరి ప్రాణాన్ని ఎవరు కదిలిస్తున్నారు? ప్రాణం అనే మాటకే చేష్ట కలిగించున్నది అని అర్థం. ప్రాణితి చేష్టాంకరోతి ఇది ప్రాణ అని అర్థం. ప్రాణశబ్దానికి కదలికను కదిలించేదాన్ని లేదా కదలికను కలిగించేదానికి ప్రాణం అని పేరు. మన శరీరంలో సర్వావయములు, మెదడులో ఉన్న కణాలు ఇవన్నీ కూడా స్పందిస్తున్నాయి. దేనివల్ల? అది ప్రాణం. ఆ ప్రాణము మొత్తం వివిధ రూపములతో మన శరీరంలో నాడీ మండలాల్లో సంచరిస్తాం. అన్నిటికీ ప్రధానం ముఖ్యనాడి, దాన్ని సుషుమ్న అని అంటారు. ఆ ప్రాణశక్తిని ఆ సుషుమ్న ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రిస్తూ గమనించే పద్ధతి ఉన్నది. ఈ ప్రాణాయామాలు చేసేవారు అక్కడ ఆగిపోతారు. దానిని భగవత్ స్వరూపంగా ధ్యానిస్తే వాళ్ళు ఇంకా పై స్థాయికి ఎదుగుతూ ఉంటారు. ఆ ప్రాణమంత్రానికే హంసమంత్రము అని పేరు. అందుకే నా జీవాధార నా నోము ఫలమా అని త్యాగజి కీర్తించినప్పుడు తను ఉచ్ఛ్వాస నిశ్వాసను మంత్రస్వరూపంగా మార్చుకున్నాడే. అందుకే మంత్రజపం చేసేవారికి ఒక చిన్న ప్రక్రియ చెప్తుంది శాస్త్రం. బయటికి మంత్రం చెప్తే అధమం, మనస్సు పెదవి కదుపుతూ ఉంటే మధ్యమం, మనస్సులో చేస్తే చాలా శ్రేష్టం అంటారు. దానిని ఊపిరితో కలిపి చేస్తే ఇంకా శ్రేష్టమని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఉచ్ఛ్వాసతో ఒక మారు, నిశ్వాసతో ఒక మారు. భగవన్నామాన్ని కూడా అలా చేయవచ్చు. ఎందుకంటే శబ్దం, ప్రాణం లేనిది శబ్దం లేదు. లోపల ఉన్నటువంటి శ్వాసను ఆధారం చేసుకుని మనలో శబ్దం పలకబడుతుంది. అందుకు శబ్దం ప్రాణస్వరూపమే. అందుకే మంత్రజపం చేయడం వల్ల ఆ ప్రాణశక్తి ఉద్బుద్ధమవుతోంది మనకు తెలియకుండానే. అందుకు ఒక్కొక్క మంత్రానికి కొన్ని అక్షరాలు, బీజాక్షరాలు పెడతారు. దానివల్ల ప్రాణశక్తిలో స్పందన ఏర్పడి దివ్యత్వాన్ని మనం ఆవిష్కరించుకోగలుగుతున్నాం.
ఆ ప్రాణమంత్రానికి హంసమంత్రం అని పేరు. దీనికి అజపామంత్రం అని కూడా పేరు. అజపామంత్రం అంటే బయటకు జపం చేయకుండా మన జీవుడు నిత్యం జపం చేస్తున్నదే ఊపిరి. దాని యందు దృష్టి పెట్టగలిగితే ప్రాణోపాసన. అంటే హంసమంత్రార్థ రూపం లేదా హంసమంత్రాంతరస్థం అన్నారు ఇక్కడ. హంసమంత్రము లోపల ఉన్నవాడు అంటే ఆ ప్రాణశక్తి లోపల ఉన్నటువంటి వాడు. మనం ఒక ధ్వని చేసేటప్పుడు ధ్వని మధ్యలతో ప్రాణ, ఆ ధ్వనికి ప్రాణమాధారం, దానికి నాదం ఆధారం. ఆ నాద మధ్యలో పరమాత్మ ఉంటాడు అని చెప్తారు ఇక్కడ. అందుకే ఓంకారం నుంచి మనం సహజంగా ప్రాణ సాధనలోకి నిన్న ఓంకారం నుంచి దీనిలోకి వస్తున్నాం. కానీ ఓంకారం కూడా ప్రాణోపాసన. అందుకే ప్రాణాయామ విద్యల్లో కూడా మంత్రంతో చేయడం అక్కడే మనకు కనబడుతున్నది. పతంజలి కూడా యోగ శాస్త్రంలో తస్య వాచక ప్రణవ అని చెప్తూ ఈశ్వరోపాసనకి ప్రణవాన్ని కలిపి చేయమన్నాడు. అది ప్రణవం ప్రాణం. ప్రతి మంత్రము ప్రణవం యొక్క స్వరూపమే గనక మన గురువులు ఉపదేశించిన ఏ మంత్రమైనా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కలిపి చేస్తే సిద్ధి ఎక్కువ లభిస్తుంది. ఏ మంత్రము లేకపోతే భగవన్ నామమే ఉంది. అసలు ఇక్కడ ఉపదేశాలు జరగలేదా? శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ ఏదైనా సరే ఆ హంస మంత్రాంతరస్థం అనే మాటలు ఇంత విశేషమైనది. నిగమ నియమ గమ్యం వేదశాస్త్రై రచించ్యం. భగవానుడు వేదశాస్త్రాలకి దొరుకుతాడంటే దొరకడు. కానీ తరించడానికి వేదశాస్త్రాలు తప్ప మరొక మార్గం లేదు. ఎందుకంటే వేదశాస్త్రాలు నియమాలు చెప్తాయి, ఎలా జీవించాలో చెప్తాయి, ఎలా సాధన చేయాలో చెప్తాయి. అందుకే నిగమ నియమ గమ్యం. వేద నియమాల ప్రకారం జీవించే వాళ్ళకి దొరుకుతాడు. అంటే భగవంతుడిని పొందాలంటే శాస్త్రము చెప్పిన నియమాలను అనుసరించి సాధన చేయాలి. అవి నిగమ నియమములంటే వాటిని అనుసరించి సాధన చేసే వారికి దొరికేవాడు. అలాంటి హంసతత్వమైన దశరథ సుతుణ్ణి నమస్కరిస్తున్నాను అని చెప్తూ ఒక విశేషమైన శ్లోకం ఇక్కడ చెప్తున్నారు. ఇది మనం తర్వాత చెప్పబోయేటువంటి 6 చక్రాల శ్లోకానికి సమిష్టి శ్లోకంగా భావించవచ్చు. సాకేతే ధవళే సురద్రుమతలే సౌధే విమానంతరే ఆదిక్షాంత సమస్త వర్ణకమలే దివ్యే మృగేంద్రాసనే ఓంకారోజ్వల కర్ణికా సురసరిన్మధ్యే సదేవాంతరే వ్యాసాద్యాది మునీశ్వరాద్యభినుతం రమం భజే తారకం. సౌందర్యలగా చదివే వారికి సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటే పరుగుట్టే శ్లోకం ఎలాంటిదో రామభక్తులకి ఈ శ్లోకం అలాంటిది. అది అమృత సాగర మధ్యంలో మణిద్వీపం, దానిలో చింతామణి గృహం, అందులో శివశక్తి స్వరూపమైన అమ్మ లలితాంబ అన్నాం. ఇక్కడ అమృత సాగరం క్షీరసాగరం ఏంటంటే ఆ క్షీరసాగర మధ్యంలో సాకేత పట్టణం. ఆ సాకేతము మామూలు మట్టి సాకేతం కాదు, అది జ్ఞానస్వరూపము. సాకేత శబ్దాన్ని మనం అర్థం చెప్పుకున్నాం. అది యోగపరంగా చూస్తే సహస్రార స్థానమే సాకేతం. అక్కడ సాకేతే ధవళే సురద్రుమతలే, అక్కడ ఒక కల్పవృక్షపు నీడ, ఒక రమ్యమైనటువంటి ప్రాకారం, ఒక గోపురం వలె నిర్మించబడింది. దాని క్రింద ఒక చక్కని ఆసనం ఉంది. దివ్యే మృగేంద్రాసనే, మృగేంద్రాసనం అంటే సింహాసనం. ఆ సింహాసనంపై ఒక కమలము పరచబడింది. ఆ కమలము ఆదిక్షాంత సమస్త వర్ణ కమలే అన్నారు. ఆదిక్షాంత అంటే అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి అక్షరములతో నిర్మించబడినటువంటి కమలం. అంటే మనం ఎలా భావించాలంటే ఒక్కొక్క రేకు ఒక్కొక్క అక్షరముగా భావించాలి. ఆదిక్షాంత సమస్త వర్ణ కమలే. మొత్తం 51 అక్షరాలు కలిసిన కమలం ఎక్కడుంటుంది అంటే సహస్రార స్థానంలో మాత్రమే ఉంటుంది. ఈ అక్షరాలతో ఉన్నటువంటి కమలం. అది మీరు సర్వవర్ణోపశోభిత అని చదువుతున్నారు. ఇక్కడ సర్వవర్ణములు అంటే అక్షరములు, సర్వవర్ణోపశోభిత. ఎందుకంటే మొత్తం శరీరానికి శక్తినిచ్చేటువంటి శివశక్తి స్వరూపం సహస్రాలలో ఉంటుంది. అది సుషుమ్నా నాడి ద్వారా శరీరంలోకి ప్రసరిస్తుంది. ఆ సుషుమ్నా నాడితో అందుకున్న ఇతర నాడీ మండలములు మొత్తం ఇంద్రియాలంట శక్తిని ప్రసరింపజేస్తాయి. కనుక ప్రాణశక్తికి మూలమైన చిచ్చక్తి ఏదైతే ఉన్నదో అది ప్రతి వారికి సహస్రార కమలం నుంచే లభిస్తుంది. అది శాస్త్రం. అందుకే సహస్రార కమలంలో మొత్తం 50 అక్షరాల కమలము అది. అవి తర్వాత చక్రాల్లో పంచబడుతూ ఉంటాయి. 50 అక్షరాలు. తర్వాత చక్రాలంటే ఒక్కొక్కటి ఆజ్ఞాచక్రం, విశుద్ధి, అనాహతం, మణిపూరం, స్వాధిష్టానం, ఆజ్ఞ. అంటే నేను ఎందుకు మధ్యలో ఆగానంటే మీకు తెలుసు అని నాకు తెలుసు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎందుకంటే లలితా శాస్త్రం చదువుతుంటారు కనుక ఇది ఇంకా సులభం మనకి. ఇదే సౌందర్యలహరిలో ఈ గుంపు ఎలా ఉంటుందో మొత్తం ఒక్కొక్క కమలం గురించి అదే విధంగా ఇక్కడ వస్తున్నది. ఇక్కడ కనుక ఏ సాధకుడైనా ఏ భక్తుడైనా ఇదే. అంతేగాని ఆ విద్య కేవలం శ్రీ విద్యలోనే ఉంటుంది అనుకోవద్దు. రామ విద్య కూడా అదే. ఇక్కడ దీని గురించి మనం విస్తారమైన ఉపోద్ఘాతాన్ని గత 2 రోజులు చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక విధంగా ఈ విషయాన్ని ఊరించినట్టు అయిందంట. ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఇక్కడ మొత్తం 50 అక్షరాలు అక్కడ ఉంటున్నాయి, మిగిలిన చక్రాల్లో పంచబడుతున్నాయి. ఆజ్ఞాచక్రంలో 2 అక్షరాలు,
విశుద్ధి చక్రంలో 16 అక్షరాలు, అనాహత చక్రంలో 12 అక్షరాలు, మణిపూరం దగ్గర 10, స్వాధిష్టానం దగ్గర 6, మూలాధార దగ్గర 4. ఇది క్రమం. ఈ క్రమధ్యానం చేసేటప్పుడు మనం విశుద్ధి చక్రలయ రక్తవర్ణాత్రిలోచన మొదలుపెట్టాం. విశుద్ధి చక్రం అంటే కంఠం దగ్గర, అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే ఇది ఆకాశతత్వం, తర్వాత వాయుతత్వం, తర్వాత అగ్నితత్వం, జలతత్వం, భూతత్వం అని. అందుకే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అని ఏదైతే తత్వం ఉన్నదో ఆ ప్రకారంగా చెప్పబడుతున్నాయి ఇక్కడ. తర్వాత మనశ్చక్రం, అది ఆజ్ఞాచక్రం. మొత్తం ఈ 6 మనం మొత్తం అనుకున్నాం కదా. ఈ 6ంటిని చూడటం కాదు, 6 శక్తిని చూడాలి. పంచభూతాల్లోనూ అదేవిధంగా మన యొక్క మనస్సులోనూ ఉన్న శక్తి ఏది, ఇది ఆలోచించాలి. ఎందుకంటే పంచభూతాలతోనే ఇంద్రియాలన్నీ తయారయ్యాయి. ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క భూతతత్వం కనబడుతుంది మనకి ఇక్కడ. కానీ పంచభూతాలతోనే పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియాలన్నీ నిర్మాణం జరిగాయి మనకి. వీటన్నిటితో కలుపుకుని మనస్సు అనేది ఒకటి ఉన్నది. దీనికి దాని పనులు బట్టి బుద్ధి అని, అహంకారం అని, చిత్తం అని వ్యవహరిస్తాం. అంతా కలిపి ఒకటే, అంతఃకరణం అని పేరు. మొత్తానికి 6 మనకి మొత్తం. అందుకే మనశ్షష్ఠేంద్రియాణిచ అని భగవద్గీతలో స్వామివారు చెప్పారు. పంచేంద్రియములు ప్లస్ మనస్సు, అంతే. ఇక్కడ ఈ 6 మనకున్నాయి. ఈ 6 మనం అందరూ అనుభవిస్తున్నాం. నాస్తికుడికి కూడా 6 తెలుసు. కానీ 6ంటిలో ఉన్న శక్తి ఆస్తికుడు తెలుసుకోవాలి. ఇక్కడ ఈ 6ంటి పనిచేసే శక్తి ఒకటి ఉన్నది. కానీ 6ంటిలో మనం చూసేటప్పుడు కలిపి చూస్తున్నాం. భూమితో భగవంతుడు, ఆకాశముతో భగవంతుడు, జలముతో భగవంతుడు, వీటికి అతీతమైన భగవంతుడు సహస్రానంలో కనబడతాడు ఇక్కడ. అందుకే సహస్రానంలో మొత్తం 6 చక్రాలకి శక్తినిచ్చేటువంటి ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు, ఆయన యొక్క శక్తి 2 కలిసి ఉంటాయి. ఆ 2 వేరు వేరు కాదు. ఇదే శివశక్త్యాయుక్త అని చెప్పడం, శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అని చెప్పడం. ఈశ్వరుడు శక్తి ఎలా కలిసి ఉంటాయనేది మనం అనేకమైన ఉదాహరణ చెప్పుకున్నాం. మళ్ళీ స్మరిస్తే తప్పు లేదు. దీపము కాంతి కలిసి ఉంటుంటాయి. దీపం కాంతి ఎలాగైతే కలిసి ఒకటిగానే ఉంటాయి. దీపం వెలిగించేదే కాంతి కోసం. కానీ ఈశ్వరుడు చిచ్చక్తిని ప్రసరిస్తాడు. దీపానికి కాంతి ఎంత సహజమో శివునికి శక్తి అంత సహజం. ఇక్కడ శివుడు అంటే పరమేశ్వరుడు అర్థం. అది విష్ణువు అనుకుంటే ఆ శక్తి లక్ష్మి అవుతుంది, అది శివుడు అనుకుంటే శక్తి పార్వతి అవుతుంది, అంతే తేడా. మొత్తానికి శివశక్తి తత్వం. దీన్ని ప్రకృతి పురుషతత్వం కూడా మనం భావిస్తుంటాం. ఆ శక్తి మొత్తం 6ంటిలో ప్రసరిస్తుంది. ఈ 6 అందరికి ఉంటాయి, కానీ 6ంటిలో శక్తిని చూడడమే ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మిక సాధన అంటే ఇదే. ఆ శక్తిని చూడగలిగితే ఈ 6ంటిని మనం అధీనం చేసుకోగలం. ఎందుకంటే వాటికి లొంగిపోవడంతోనే జీవితంలో దుఃఖాలకు లోనవుతున్నాం. దాన్ని అధీనం చేసుకోగలిగితే వాటిని దాటి ఉన్నటువంటి తత్వాన్ని చూడగలం. అది ఇప్పుడు చేసే తత్వం. అందుకే ఒక్కొక్క చక్రం అనేది పరిశీలిస్తాం. ప్రధానంగా సహస్రారం, అదే నిజానికి మణిద్వీపం, అదే సుధాసముద్రం, అక్కడే చింతామణి గృహం, ఇవి భావించబడతాయి. అదే ఇక్కడ క్షీరసాగరం కింద భావన చేశారు. ఇక్కడ సురసరిన్మధ్యే సదేవాంతరే ఓంకారోజ్వల కర్ణికే. మొత్తం ఎలా భావించాలంటే అక్షరములన్నీ రేకులుగా ఉంటే మధ్యలో కర్ణిక ఉంటుంది. ఆ కర్ణిక ఓంకారం, అది తెలుసుకోవాలి. ప్రణవ పీఠం అన్నారు ఇక్కడ. కానీ కర్ణిక ఓంకారమే, చుట్టూ ఉన్నటువంటివన్నీ అక్షరములయ్యి అన్నాడు. ఎందుకంటే అక్షరాలన్నీ ఓంకారం నుంచి పుట్టేయి అని మన శాస్త్రం చెప్తోంది. అలా అంటారండి అని కదా, అలా అంటారు కదా, కొంచెం ఆలోచించండి, మీకే తెలుస్తుంది. ఆ ఊ మొన్న నిన్న చెప్పుకున్నాం కదా, అంటే తెరిచి నిలిపి మూసే వరకు ఉన్నదే అక్షరం, అంతే కదా. ఒకసారి అక్షరం అనే మాట అనండి, అక్షరం, అది కూడా చూడండి అలాగే. ఆ తెరుచుకుంటుంది, ఎక్కడెక్కడ తగులుతాయో చూడాలి. క్షరం, మళ్ళీ అక్షరం అంటే నోరు తెరిచి మూసే వరకు కదిలేవన్నీ కూడా అక్షరాలేని అక్షరం అనే పేరే చెప్తాను. చూడండి ఎంత అద్భుతమైన అంశం. ఒక్క అక్షరాల గురించి మాట్లాడుకుంటే మనకు కనీసం 5 రోజులు పడుతుంది. అవునా అంటే 5 రోజులు అక్షరాభ్యాసం అని ప్రవచనం చెప్పినటువంటి సీడీ కూడా ఉంది, మీకు కావాలంటే చూడొచ్చు. కేవలం అక్షరాభ్యాసం, అక్షరాల గురించి. అందుకే మనకు చిన్నప్పుడు అక్షరాలు దిద్దిస్తారు. ఎందుకంటే ఊరికనే ప్రజలతో మాట్లాడడానికి ఆల్ఫాబెట్స్ దిద్దినట్టు కాదు ఇవి. ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతాశక్తి ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచి అక్షరాలు దిద్దించడం, పిల్లల చేత అక్షరాలను ఉపాసింపజేయడం, ఆ అక్షర దేవతలుగా అనుగ్రహం చేస్తే తర్వాత వాళ్ళ విద్యలన్నీ స్వాధీనమవుతాయి. ఎందుకంటే సర్వశాస్త్రములు, సర్వ విద్యలు అక్షరముల ద్వారా ఏర్పడుతున్నాయి. అక్షరాలు ప్రణవం నుంచి ఉత్పన్నమయ్యాయి. అందుకు నాదం ఉత్పన్నమైందంటే దాని మూలం ప్రణవం. ముందు అవ్యక్తమైన ఒక నాదం ఉంటుంది, అంటే మన మామూలు చెవులతో వినలేనిది. అది వినబడే నాదం ఓంకారం. మొదట అది వచ్చింది, దాని నుంచి మిగిలినటువంటి అక్షరములన్నీ వచ్చాయి. ఏ శబ్దం వచ్చినా అది ఓంకారం నుంచే వచ్చింది. అందుకే ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై బరగే అంటారు త్యాగయ్య. ఆయన నాదోపాసకుడు. అందుకే నాదం ఉత్పత్తి అంటే తెలుసు ఆయనకి. అంత సాధన చేసి పట్టుకున్నాడు, అంత గొప్ప రహస్యాన్ని చెప్పాడు ఇక్కడ. మన లోపల శబ్దం ఎలా ఉత్పన్నమవుతుందో చూపించాడు ఆయన. ప్రాణ అనల సంయోగముచే, వాయువు అగ్ని ఈ రెండింటి కలయిక నుంచి మన లోపల శబ్దం వ్యక్తమవుతుంది. ఆ లోపల అవ్యక్తంగా ఉన్నటువంటి శబ్దము పేరు పర.
అది మనకు సంకల్పం కలగగానే లోపల అప్పటికప్పుడు అగ్నిశక్తి ప్రాణశక్తి కలిసి బయటకు వస్తుంది. అందుకు ఆ శబ్దాన్ని మనం పరిశీలిస్తే అదే మంత్రోపాసనలుగా ఇత్యాదులుగా తెలియబడుతుంది. అందులో ఏ మంత్రానికైనా మూల అక్షరమే, 50 అక్షరాలే, దాని యొక్క కలయికలే మంత్రాలన్నీ. కనుక అన్ని మంత్రాల కంటే గొప్ప మంత్రం ఏంటంటే ఆ నుంచి క్ష వరకు రాసే అక్షరాలు గుర్తుపెట్టుకోండి. వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తుంటే ఆ నుంచి క్ష వరకు రాయండి, రాసేది గోడ మీద పెట్టుకోండి. రోజుకోసారి చదువుకుని వెళ్ళండి, ఆరోగ్యం బాగుపడుతుంది. అందులో సందేహం లేదమ్మా. ఎందుకంటే ఒక అక్షరం అన్నప్పుడు మన లోపల ఏ కేంద్రం స్పందిస్తుందో ఋషులకు తెలుసు. అక్కడ ప్రతి అక్షరానికి వైబ్రేషన్ ఉంటుంది, ప్రకంపనం ఉంటుంది. కానీ ఏ అక్షరాల కాంబినేషన్ చెప్తే ఏ స్పందన నాడీ మండలం మీద వస్తుంది, దాన్ని బట్టి మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో చెప్తారు. అందుకే మంత్రోపాసకుడికి అనేక సిద్ధులు కలగడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క అక్షరానికి మన శరీరంలో యోగ చక్రాల్లో స్థానం ఉంది. 50 కలిసి సహస్రాలను ఉంటే విడివిడిగా రకరకాల చక్రాల్లో ఉన్నాయి. మన అక్షరం ఉన్నప్పుడు ఆ రేకు స్పందిస్తుంది అక్కడ. కానీ అక్షరాలను రేకులుగా చూపిస్తున్నారు ఇక్కడ. ప్రతి ఆ రేకు మధ్యలో ఇన్ని రేకులకి మూలమైన కర్ణిక ఉంటుంది. అంతే కదా, రేకులన్నిటికి ఆధారం కర్ణిక. ఆ కర్ణికలో ఆ దేవతను భావన చేయాలి ఇక్కడ. అలా ఒక్కొక్క చక్రమునందు ఒక్కొక్క దేవత శాస్త్రం, యోగ శాస్త్రమే చెప్తుంది. ఆ దేవతని మీ ఇష్ట దేవతా స్వరూపంగా కలపాలి. అది ఇక్కడ మీరు రామభక్తులైతే రామరూపంగా చూస్తారు, కానీ అక్కడ ఒక దేవత ఉంటాడు. అప్పటికే ఆ దేవతా శక్తిని ఇష్టదేవతా రూపంగా చూడాలి. ఆ ఇష్టదేవత పరమాత్మ. ఆ పరమాత్మ రూపంగా ఆ దేవతను ఉపాసన చేస్తూ ఉంటే ఆ చక్రములో ఉన్న శక్తి అంతా మీకు వశమవుతుంది. అప్పుడు మరొక చక్రంలోకి అలా వెళ్ళే పద్ధతి చెప్పారు. అయితే 6 చక్రములు పద్ధతి ఇప్పుడు చెప్తాం, మనం వింటున్నప్పుడు ధ్యానించవచ్చు. క్లుప్తంగా మరో పద్ధతి పెద్దలు ఏం చెప్తారంటే హృదయ చక్రం, ఆజ్ఞా చక్రం, ఈ రెండు చాలా విశేషం. హృదయ చక్రం అంటే అనాహతం, అది ఇక్కడ ధ్యానించవచ్చు, ఇక్కడ ధ్యానించవచ్చు. తర్వాత పై స్థానం అది. ఒక్కసారి ఇక్కడ కష్టం కనుక క్రమంగా హృదయంలో ధ్యానించమంటారు. నిన్ననే మనం చెప్పుకున్న నాభ్యాం ఉపరితిష్ఠతే. ఒకే ధ్యానం చేయాలంటే మాత్రం హృదయం. క్రమక్రమంగా పూర్వకాలంలో అయితే ప్రాతకాలంలో అంటే 2-2:30 టైం సమయంలో, భారతదేశ కాలమానం ప్రకారం చెప్తున్నాను, 2:30-3 సమయానికి లేచి ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే హంస ఆరాధన అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఆధారంగా ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క దేవతని భావన చేసిన వాళ్ళు ఉన్నారు, సిద్ధపురుషులు. వారికి ఆ దేవత సాక్షాత్కారమే అనుగ్రహించిన వైనాలు కూడా ఉన్నాయి. అలాంటి మహాత్ములు భారతదేశంలో కొదవలేదు, నేటికి ఉన్నారు. అయితే నిజమైన సాధకులు అంత తెలియబడరు, మనకి ఉన్నారు. అదృష్టం ఉంటే కనబడతారు. ఇక్కడ ఒక మహాసిద్ధ పురుషుడు మనకి అక్కడ బాపట్లకు దగ్గరలో చందోలు అనే ప్రాంతంలో రాఘవనారాయణ శాస్త్రి గారిని సిద్ధపురుషులు ఉండేవారు. ఆయనకి ఒక్కొక్క చక్రంలో ఆ దేవతని ధ్యానించిన వెంటనే ఆ దేవత ప్రత్యక్షమై ఆయన ఇచ్చినటువంటి జపధారని చేత్తో పుచ్చుకునేది. అలాంటి మహాత్ములు ఉన్నారు. అలా ఒక్కొక్క చక్రంలో వాళ్ళు ఎలా ధ్యానించారో ఇప్పుడు మనం చూడబోతున్నాం రాముడి దయ వల్ల. అయితే అక్కడ ఆయన బాలా మహాత్రిపుర సుందరి సాక్షాత్కరింపజేసుకున్నారు కనుక ఆయా చక్రముల యందు ఆ తల్లి ఆ దేవతా రూపంగా ఆయనకు దర్శనం ఇచ్చింది. మనకి ఇప్పుడు రాముడు అలా దర్శనం ఇవ్వబోతూ ఉన్నాడు. చూసారా ఎంత సులభంగా దొరికిపోతుందో యోగం. నిజమే, అదృష్టం ఉంటేనే ఇవన్నీ వినగలం. వింటున్నంతసేపు ఒక్కసారి భావన చేసినప్పటికీ తర్వాత మన జీవితాలపై దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. మొత్తానికి 6 చక్రముల యందు విభజింపబడేది ఏదైతే ఉన్నదో దాని మూల స్వరూపం సహస్రాలలో ఉన్నది. దాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు ఇక్కడ. ఆ కారణం చేతనే ఆ కర్ణికలో ఓంకారం ఉందని భావించాలి. మిగిలినవన్నీ అక్షరములు, రేకులు అక్షరములుగా మారిపోతే కర్ణికలు దాని మూలమైన శక్తి ఓంకారం. అందుకు ఓంకారోజ్వల కర్ణికే సురసరిన్ మధ్యే సదేవాంతరే వ్యాసాద్యాది మునీశ్వరాద్యభినుతం. చాలా విశేషమైన మాట చెప్పారు ఇక్కడ. వ్యాసుడు మొదలైన దేవతల చేత పూజింపబడే రాముడు అన్నారు. అంటే ఆ తత్వాన్ని వ్యాసాది మునులు పట్టుకోగలుగుతున్నారు. వ్యాసుడు సామాన్యుడు కాదు. ఆయన ప్రతి నిత్యము సూక్ష్మదేహంతో వైకుంఠానికి వెళ్ళి విష్ణు దర్శనం చేసి వచ్చేవాడు. ఇక్కడ అమ్మవారి భక్తులకి ఏది అమృత సముద్రము, చింతామణి ద్వీపము అంటారో, విష్ణు భక్తులకి అదే వైకుంఠము, అదే క్షీరసాగర మధ్యస్థానము. శివభక్తులకి అదే కైలాసం. ఇది తెలుసుకోవాలి. ఏ దేవతా భక్తుడికి ఒక దివ్యలోకం వర్ణింపబడుతోంది అంటే ఆ సహస్రార స్థానం ఆ భక్తుడికి ఆ దేవతా లోకంగా కనబడుతోంది. ఇది పరిశీలించుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ. అలా ఇక్కడ వ్యాసాది మునులు చూస్తారు. వశిష్ఠుడు రాముడు పుట్టక ముందే ఈ స్థితిని పొందాడు. అందుకే వశిష్ఠుడు రాముడిని చూడగానే పోల్చుకున్నాడు. మేమందరం సహస్రార గమనంలో ఏ చిజ్యోతిని ధ్యానిస్తామో ఆయన ఈ రాముడిని పోల్చుకున్నాడు ఇక్కడ. అది వ్యాసాద్యాది మునీశ్వరాద్యభినుతం అన్న మాటలో ఇంత విశేషమైన అంశం ఉన్నది. ఇప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గరికి సిద్ధం. ముందు మూలాధారం నుంచి మొదలు పెడుతున్నాడు ఇక్కడ. మూలాధార సరోరుహే హుతవహస్థాని. ఒక్కొక్క శ్లోకము దానికి సంబంధించిన సైన్స్ అంతా ఇస్తుంది ఇక్కడ. మూలాధార సరోరుహై
హుతవహస్థానే త్రికోణంతరే కందే కుండలికా సుషుప్తి పటలీ వాసాంతవర్ణాశ్రయే బాలార్క ప్రతిమం వరాభయకరం పాశాంకుశాలంకృతం భూతత్వాశ్రయమాదిపూరుషమజం రామం భజే తారకం, శ్రీరామం భజే తారకం. ఈ ఉపాసన తారకోపాసన అవుతున్నది, అందుకే తారకం అనే మాట కొనసాగుతోంది. మూలాధార పద్మము, ఇది 4 రేకుల పద్మము. ఇందులో ప్రధానంగా భూతత్వం ఉంటుంది, కానీ అగ్నిమయమైనటువంటి స్వరూపంగా ఉంటుంది. అక్కడ కుండలిని అగ్నిస్వరూపంగా ప్రకాశిస్తుంది. ఎందుకంటే మనం హోమాగ్ని రగిల్చిన తర్వాత పైన ఆహుతులు వేస్తాం. అచ్చం యాగంలో ఏముంటుందో యోగంలో అదే ఉంటుంది. పరిశీలించండి, ఇక్కడ అది యాగ యోగాలకి సమన్వయమది. అది హుతవహస్థానే త్రికోణాంతరే 4 కమలాలు, 4 రేకుల కమలం. అది మధ్యలో త్రికోణం, ఆ కర్ణికలో త్రికోణం ఉన్నది. ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే 3 శక్తులు త్రికోణం. ఆ త్రికోణ మధ్యంలో కుండలికా సుషిప్తి పటలి, అది కుండలిని నిద్రించేటువంటి స్థానం. అది అక్కడ 4 రేకుల్లో 4 అక్షరాలు వాసాంత వర్ణాశ్రయే. వాస అంత అంటే వాసాలంటే ఇవే. వా నుంచి సా వరకు, అంటే వా నుంచి సా వరకు అంటే అక్షరాలు తెలుసు కనుక నేను చెప్పక్కర్లేదు. వా ష షా సా, అసలు 3 సార్లు ఉంటాయని కూడా చాలా మందికి. వా ష షా సా 4 అక్షరములు 4 రేకులుగా ఉన్నాయి అన్నారు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉన్నారు. అవి కూడా నేను చెప్పాలంటే అక్షరాభ్యాసం పాఠం అవుతుందని చెప్పట్లేదు. కానీ మీ లలితా శాస్త్రంలో మూలాధారం దగ్గర ఉన్న దేవతలు వరదాది నిషేవిత అన్నారు. బా దానికి వరద అనే దేవత. అలా ఒక్కొక్క అక్షరానికి ఆ అక్షరంతో మొదలయ్యే పేరున్న దేవత ఉంటుంది. అలా మొత్తం లలితా శాస్త్రంలో మీరు చదివేటప్పుడు ఆది అనే మాటలో ఒకటి చెప్పాడంటే మిగిలిన 3 కలుపుకుని మనం చెప్పుకుంటున్నాం. కానీ డీటెయిల్డ్గా ఏ దేవత, 4 దేవతల పేర్లు కూడా చెప్పడం జరిగింది. నేను కేవలం సమయ విస్తారాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు. కానీ 4 అక్షరాలకి 4 దేవతలు ఉంటారు. ప్రస్తుతం అక్షర దేవతలను, అక్షరాలను ధ్యానించండి చాలు. వాసాంత వర్ణాశ్రయే, వా నుంచి సా వరకు ఉన్న వర్ణాలతో కూడినటువంటి రేకులతో ఉన్న కమలంలో మధ్యలో త్రికోణంగా ఉన్న దాంట్లో అగ్నిశక్తిగా ఉన్నటువంటి స్వరూపానికి నమస్కారం. అక్కడ దేవత ఎలా ఉంటాడో చూడండి. బాలార్క ప్రతిమం వరాభయకరం పాశాంకుశాలంకృతం. ఉదయిస్తున్న సూర్యుడి వలె ఎర్రగా ఉంటాడు. చేతులు 4 వరదహస్తము, అభయహస్తము, పాశము, అంకుశము ధరిస్తాడు. అది భూతత్వాన్ని ఆశ్రయించుకున్నటువంటి పురుషుడు, ఆది పురుషుడు. అంటే తొలుత అతడే గనక తొలి పూజ అతడికే. తొలి పూజ అంటే ఎవరు గుర్తొచ్చారు? అది తొలి పూజ. చూసారా? దీన్ని బట్టి మన చిన్నప్పటి నుంచి పూజించే వినాయకుడికి యోగ శాస్త్రానికి సంబంధం ఉందని తెలిసింది కదా. యోగ శాస్త్రం తెలియకపోయినా మొదటి గణపతికి పూజించాలని అందరికీ తెలుసు కదా. మొదటి చక్రం మూలాధారం. అలా చూసినా మొదటి గణపతికే పూజించాలి. అంటే మనకు తెలియకుండానే మన పూజా విధానాల్లో కూడా యోగము ఉంది. వీటిని విడిచిపెట్టి ఏదో యోగం ఉంది అనుకోవద్దు. వీటితో కలిపే యోగం ఉంటుంది. కనుక మనం మూలాధార స్థానంలోనే గణపతి. మూలాధారం అంటే ఏదో మొదటి పూజ పక్కన పెట్టాల్సిన వాడు కాదు. మొత్తం కుండలికి అది మూలాధారం. ఒక పెద్ద తీగకి కింద కుదురు ఎలా ఉంటుందో అలాగా. కుదురు సరిగ్గా లేకపోతే తీగ పడిపోతుంది. అది గణపతి అనుగ్రహమే ప్రధానం. ఎవడైతే సహస్రారంలో శివశక్తి ఉందో మనల్ని అనుగ్రహించడానికి అదే మూలాధారంలో గణపతిగా ఉంది. గణపతి తక్కువ వాడు కాదు. ఆయన ప్రధానంగా ఉపాసించగలిగితే ఆయన ఒక్కడు తీసుకువెళ్ళగలడు తొండమెత్తి. మళ్ళీ ఆయన గురించి మొదలెడితే మళ్ళీ 7 రోజులు 9 రోజులు తీసుకుంటాడు. నమస్కారం చేసుకుంది. ఒక్కొక్కడు ఆ భగవంతుడి తత్వమే కదా. అందుకు బాలార్క ప్రతిమం వర అభయకరం పాశాంకుశం. ఆయన ఉదయిస్తున్న సూర్యుళ్ళ ఎర్రని కాంతితో ఉన్నాడు. వరదహస్తం, అభయహస్తం, పాశం, అంకుశం ధరించాడు. వేదం గణపతిని ఇలాగే వర్ణిస్తోంది కదా. ఏకదంతం చతుర్హస్తం పాశంకుశ ధారిణం రదంచ వరదం హస్తే బిభ్రాణం మూషిక ధ్వజం రక్తం లంబోదరం సూర్పకర్ణకం రక్తవాసం. ఆ రంగు ఇక్కడ మూలాధారస్థరు. త్వం మూలాధారే స్థితోసి నిత్యం తం శక్తిత్రయాత్మక. అధర్వ శిష్యులను చదువుతున్నాం. సాక్షాత్ పరమాత్మగానే గణపతిని దర్శిస్తున్నాం. మూలాధార క్షేత్ర స్థితం పరాదిచత్వాది వాగాత్మకం. అంటే రామకర్ణామృతంలో మరి గణపతి ఎందుకు వచ్చాడు అంటే ఆ గణపతి రూపంలో ఉన్న రాముడికి నమస్కారము అంటున్నాడు ఇక్కడ. భూతత్వాశ్రయం ఆదిపూరుషమజం రామం భజే తారకం. అయితే మొత్తం 6 గురించి 6 శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ. మరికొన్ని పద్యాలు దాటిపోయాక మళ్ళీ 6 శ్లోకాలు రాశాడు ఆయన. ఎందుకు అలా రాశారో ఆశ్చర్యం. అంటే అదేనా ఇదేనా మనం పారాయణ చేసుకోవచ్చు. నేను మన సౌలభ్యం కోసం అక్కడి దాకా మళ్ళీ వెళ్ళి ఈ శ్లోకం పక్కన ఆ శ్లోకం కూడా తెచ్చి పెట్టి మొత్తం చెప్పిన తృప్తి కోసం ఈ భావాన్ని చెప్తూ మరొక శ్లోకం రచించారు.
వసాంతాక్షరాక్షే చతుపత్ర పద్మే త్రికోణాంత కంఠే ధరాతత్వయుక్తే వరాభీతి పాశాంకుశం విద్రుమాభం గజాస్యం నిషణ్ణం భజే రామచంద్రం గజాస్యం నిషణ్ణం భజే రామచంద్రం. ఈ శ్లోకంలో ఉన్న గమనం ఒక అద్భుతమైనటువంటి గమనం కనుక ఆయన ఛందస్సు మార్చిదే భావన చూపించారు. వసాంతాక్షరాక్షే చతుపత్ర పద్మే త్రికోణాంత కంఠే ధరాతత్వయుక్తే, ధరాతత్వం అంటే భూతత్వం, వర అభీతి పాశ అంకుశం విద్రుమాభం, విద్రుం అంటే పగడం, అలా ఉన్నటువంటి గణపతి రూపుడైన రాముడికి నమస్కారం. ఇక రెండవది స్వాధిష్టానం, దానికి పైన ఉన్న చక్రం, మూలాధారానికి పైన ఉన్నది. స్వాధిష్టాన సరోరుహే ప్రవిలసత్ బాలాంత వర్ణాశ్రయం బ్రహ్మగ్రంథి మహోన్నతే కరతలే శ్రీకుండికామాలికాం పీఠే రత్ననిభం వరాభయకరం వాణీయుతం బిభ్రతం సాక్షాత్ బోధమనన్యమంగళకరం రామం భజే తారకం, శ్రీరామం భజే తారకం. స్వాధిష్టాన పద్మం అది బాలాంత వర్ణాశ్రయే. బాల అంటే బాతో మొదలై లాతో పూర్తవుతుంది. ఇదే లలితా శాస్త్రంలో మీ స్వాధిష్టానం దగ్గర వచ్చి బందిన్యాది సమన్విత అన్నారు. మొదటిది బా గనక బందిని, అలా మొత్తం లా వరకు ఉన్నటువంటి దేవతలు 6 ఉంటారు ఇక్కడ. ఇది బా భ మ యా ర లా, అందుకు బా లాంత అంటే బాంతో మొదలై లాతో పూర్తవుతుంది కనుక బాలాంత వర్ణాశ్రయం. ఇక్కడ బ్రహ్మగ్రంథి అని 3 ఉంటుంది అన్నారు. ఇది బ్రహ్మగ్రంథి విభేదిని. ఈ 2 చక్రాలు దాటగలిగితే స్థూల శరీరం నేను కాదనే జ్ఞానం అప్పుడు వస్తుంది. ఇది బ్రహ్మగ్రంథి విభేదిని అంటే అది అర్థం. ఆ భేదనం జరగనంత వరకు ఈ దేహం నువ్వు కాదు, ఈ దేహం నువ్వు కాదు అంటే నీ ఉపన్యాసానికి అక్కర్లేదు పో అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఒక ఎరుక కలగడానికి ఒక ఎలివేషన్ ఉండాలి, అప్పుడు అర్థమవుతుంది. అంతే కదండి, ఒక మన స్థాయి ఎదగాలి. కానీ యోగ సాధనలో ఈ స్థితి దాటవచ్చు, మనం చేసే ఆధ్యాత్మిక సాధనలో కూడా ఈ స్థితి దాటిపోతే అర్థమవుతుంది వేదాంతం. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు బ్రహ్మగ్రంథి ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉండేవాడు బ్రహ్మదేవుడు. మొదటి గణపతి అయ్యాడు, తర్వాత బ్రహ్మదేవుడు స్వాధిష్టానంలో ఉంటాడు. ఆయన ఎలా ఉన్నాడంటే శ్రీకుండికామాలికం పీఠే రత్ననిభం వరాభయకరం, రత్నం వంటి ఒక ఆసనంపై కూర్చుని ఉంటాడు. ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతితో కమండలము, మరొక 2 చేతులతో వరదహస్తము అభయహస్తము ధరించి ఉంటాడు. వాణీయుతం సరస్వతీదేవితో కలిసి ఉన్నటువంటి బ్రహ్మదేవుడు. ఆయన సాక్షాత్ బోధం, ఆయన మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు కనుక అనన్యమంగళకరం, అద్భుతమైన మాంగళ్యాన్ని శుభాన్ని మనకు ప్రసాదించేటువంటి ఆ రామరూపుడైన బ్రహ్మకు నమస్కారము అని చూపిస్తున్నారు ఇక్కడ. రామం భజే తారకం. దీనికి సరిగ్గా మరొక పద్యం బలాంతాక్షర ప్రాంత షట్పత్ర పద్మే లసత్తోయ తత్వే, ఇక్కడ జలతత్వాన్ని చూపిస్తున్నారు. వరాభీతి హస్తం మహాకుండికాంచ అక్షమాలాంబగంతం చతుర్వక్త్ర రూపం భజే రామచంద్రం. చతుర్వక్త్ర రూపం అంటే 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మదేవుడి రూపంతో ఉన్నటువంటి వారికి నమస్కారము. మనకి లలితా శాస్త్రంలో వచ్చేవాళ్ళు వేరు, వాళ్ళు ధాతు దేవతలు అక్కడ చెప్పేది. ఇక్కడ సాధారణంగా హంస విద్యలో చెప్పబడుతుంది. అందుకే ముందు హంస మంత్రం చెప్పుకుని చెప్పడం. హంస విద్య అంటే ఇది. అక్కడ ఉన్నటువంటి ఆ దేవతని మనం ధ్యానించిన హంస విద్యలో ప్రధానం. దీన్ని అజపా మంత్రము అని చేస్తారు. ప్రాతకాలంలో పెద్దలు చేసేది ఇది కనుక ఎప్పుడైనా ఇది భావన చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. దీనితో ప్రమాదం లేదు. ఒక్కసారి కూర్చొని ప్రశాంతంగా అక్కడ ఈ దేవతా స్వరూపాన్ని రామతత్వాన్ని భావన చేస్తే తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ దాని తర్వాత చక్రంలోకి ప్రవేశిస్తున్నాం. ఏమిటి? మణిపూరం. నాభిస్థానంలో ఉంటుంది మణిపూరము అనేది. డాపాంతాక్షర పంకజే దశదళే మాణిక్య సంపూరితే విష్ణు గ్రంథిమయే వరాభయకరం శ్రీ శంఖచక్రాన్వితం మార్తాండద్యుతి మంజులాభమతులం పీతాంబరం కౌస్తుభం సర్వం సర్వగం ఇందిరా సహచరం రామం భజే తారకం. ఈ స్వరూపము ఇక్కడ మొత్తం 10 దళాల పద్మం. ఈ 10 దళాల్లో 10 అక్షరాలు. డా ప అంతాక్షర. డాతో మొదలై పాతో పుడుతుంది. డా ఢ ణ ద థ ద దహ న ప ఫ మొత్తం 10 అక్షరాలు. ఈ 10 అక్షరాలు 10 దళాలుగా ఉన్నటువంటి ఆ పద్మ మధ్యంలో పై చేతిలో శంఖము చక్రము పట్టుకుని క్రింది చేతుల్లో వరదహస్తము అభయహస్తము ధరించి లక్ష్మీ సమేతుడైన నారాయణమూర్తి అక్కడ ఉంటాడు. విష్ణు గ్రంథి ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఇది
తెలుసుకోవాల్సిన అంశం. అది అనాహతం వరకు ఉంటుంది ఆ గ్రంథి. 2 చక్రాలకు ఒక ముడి. మొదటి 2 చక్రాలకు బ్రహ్మ గ్రంథి, తర్వాత 2 చక్రాలకు విష్ణు గ్రంథి, ఆ తర్వాత ఆజ్ఞ వరకు రుద్ర గ్రంథి, ఆ తర్వాత గ్రంథి వేదనమే. ఇంకా శాస్త్రారక వనంలో ఉన్న అమ్మవారిని పరిశీలించడమే. అమ్మవారు అనండి, రాముడు అనండి, పరమాత్మ అనండి, ఏదో ఒకటి. ఇది గ్రంథి వేదన విద్యలో విష్ణు గ్రంథి ఇక్కడ మొదలవుతుంది కనుక విష్ణు గ్రంథిమయే అని చూపిస్తూ మార్తాండ ద్యుతి. ఆ విష్ణువు కూడా నీలమేఘశ్యాముడి ఉంటాడు, కానీ ఆయన శరీరం నుంచి కాంతి మాత్రం సూర్యకాంతి వెదజల్లబడుతూ ఉంటుంది. మణులు మెరుస్తున్నట్టుంటుంది ఆ చక్రం. అందుకే మణిపూరం. ఒక్కొక్క దానికి పేరు పెట్టడంలో కూడా విశేషం ఉన్నది. అలాంటి ఆ చక్రమునందు ప్రకాశిస్తున్నటువంటి వాడు సర్వవ్యాపకమైన విష్ణు అక్కడ భాషిస్తున్నాడు. అందుకే సర్వం సర్వగం ఇందిరా సహచరం రామం భజే తారకం. దీనికి మళ్ళీ శ్లోకం డపాంతక్షరాక్షి మణివ్రాతపూరి రథాంగబ్జహస్తం మహేంద్రోపలాంగం. మహేంద్ర ఉపల అంగం అంటే ఇంద్రనీలమణి కాంతులతో మెరిసిపోతున్నటువంటి స్వామి. లసధ్వన్నితత్వే, ఇది అగ్నితత్వం ఇక్కడ ఉన్నది. ఎందుకంటే భూమి, నీరు, అగ్ని. అగ్నితత్వే నిషణ్ణం గదాంకం మహావిష్ణు రూపం భజే రామచంద్రం. ఇక్కడ శంఖము చక్రము వరాభయము భావించవచ్చు, లేదా శంఖ చక్ర గదా పద్మములు ధరించిన విష్ణువుగా కూడా ధ్యానించవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం చదివిన 2వ శ్లోకాల వరుస గమనిస్తే ఒక ఛందస్సులు వస్తాయి. ఈ ఛందస్సుతో 6 చక్రాలని స్తుతిస్తూ దత్తాత్రేయ స్తవం ఒకటి ఉన్నది ఇక్కడ. అందులో ఇలాగే ఉంటుంది. అక్కడ దత్తాత్రేయ ఉపాసనలో కూడా ఇవే విషయంలో చెప్పబడుతున్నాయి. రామతత్వం దత్తతత్వంతో ఉన్న సమన్వయం చూస్తే ఒకే భగవత్ తత్వం అక్కడ ఆరాధింపబడుతోంది. దత్తుడు వస్తాడు, ఆయన రాకుండా ఇక్కడి నుంచి కదగలమా మనం? మొత్తానికి మణిపూర చక్రం గురించి భావన చేశాడు. లక్ష్మీ సమేత నేను నారాయణ అక్కడ ధ్యానించాం. ఇవి గుర్తుపెట్టుకుంటే ఆ చక్రంలో ఆ దేవతను ధ్యానించుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు హృత్పద్మే, హృదయం. హృదయం అంటే గొప్ప రహస్యమైన విషయం ఉన్నది ఇక్కడ. హృదయం గురించి రామకృష్ణ పరమహంస ఒక చోట చెప్పాడు. హృదయం గురించి రమణ మహర్షి మరొకటి చెప్పారు. ఇందులో ఎవరిదో ఒకటి సత్యం అవ్వాలి కానీ 2 అలా అవుతాయా అని ఒక యోగి కనిపిస్తే ఒక సిద్ధపురుషుడు చెప్పిన వారిని చెప్పుకున్నాం. మన భగవంతుని ఎక్కడ పట్టుకోగలమో అదే హృదయం అని. వాడి సంస్కారాలు బట్టి ఆ స్థానం చెప్పబడుతుంటుంది ఇక్కడ. ఇక్కడ మనం ప్రధానంగా హృదయం అన్నప్పుడు ఈ మధ్య భాగాన్ని మనం తీసుకుంటే హృత్పద్మే విలయార్క కోటి చదృశం, అక్కడ మహాకాంతిమూర్తిగా భగవంతుని ధ్యానించాలి. కాఠాంత వర్ణోజ్వలే ప్రాణాంత ప్రణవాంతరే ప్రవిలస దుర్బాణ పీఠాంతరే సూర్యం హంసమయం సదాశివపదం కోదండ దీక్షా గురుం వాసం మోక్షరమా సమేత మనీషం రామం భజే తారకం. ఇక్కడ మోక్షలక్ష్మీ సమేతుడైన భగవంతుడు ఉంటాడు. మోక్షశక్తితో ఉన్నటువంటి తత్వం అది సదాశివ తత్వం. పరమేశ్వరుణ్ణి ఇక్కడ ధ్యానించారు హృదయ పద్మంలో. మోక్షరమా సమేతం సదాశివ పదం, సదాశివుని ధ్యానించాలి. అది అసలు ప్రాణశక్తికంతరికి మూలం హృదయం. అక్కడి నుంచే మొత్తం అన్ని నాడీ మండలాల్లోకి వెళుతోంది కనుక ప్రధానంగా హృదయాల్లో ఎక్కువ ధ్యానం గురించి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదే నాభ్యాం ఉపరతిష్టతి, నాభ్యాం ఉపరి, నాభిక పైన ఉన్న చక్రం అంటే ఇదే. దాని ఎందుకు ధ్యానించమన్నారు. ఎంత పైన ఉంది అంటే అత్యతిష్ట దశాంగులం అన్నారు ఇక్కడ. అంటే నాభి నుంచి లెక్క పెడితే 10 అంగుళాల పైకి వస్తే హృదయ పద్మం ఉంటుంది. అది ఇక్కడ పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం. ఇది భావన చేయవలసింది. అది సదాశివతత్వం అక్కడ భాషిస్తున్నది అన్నారు. అది కాఠాంత వర్ణోజ్వలే, కా నుంచి ఠా వరకు. ఇదే కాళరాత్రియాది శక్త్యౌఘవృతా స్నిగ్ధౌధర ప్రియ. అంతేకాదు ఒక్కొక్క చక్రం దగ్గర ధ్యానం చేస్తే మన శరీరంలో ఒక్కొక్క ధాతువు బలపడుతుంది. ఇందాక చెప్పిన వాటిలో ఎముకకి సంబంధించింది ఒకటి, మధ్యకి సంబంధించింది ఒకటి, మేధస్సుకు సంబంధించింది ఒకటి, అలా చూపిస్తున్నాడు. ఇది రక్తానికి సంబంధించిన ధాతువు. హృదయ పద్మంలో పరమాత్మని ధ్యానించగలిగితే రక్తానికి సంబంధించిన సమస్యలు పోతాయి. అదే మనకి కాళరాత్రియాది శక్త్యౌఘవృతా స్నిగ్ధౌదన ప్రియ దగ్గర రుధిర సంస్థిత అని చెప్తాడు. అనాహతాబ్జనలయ అది అనాహతం దగ్గర ఉన్నటువంటి తత్వం. అది సప్తధాతువుని నియంత్రిస్తుంది. కనుకనే ఈ విద్య మన శరీరంలో సప్తధాతువుని పటిష్టపరచగలదు. అందుకే ఈ విద్యతో యోగం చేసిన వాళ్ళు అనేక వేల ఏళ్ళు బతికినటువంటి వాళ్ళు ఉన్నారు. మామూలుగా మనం ధ్యానం చేసుకుంటే అన్ని ఏళ్ళు బతుకుతామని నేను చెప్పను, కానీ అలాంటి సిద్ధి పొందినటువంటి వాళ్ళు యోగం ద్వారా అంత సాధించగలరంటే శరీరం సప్తధాతు నిర్మితం. సప్తధాతువుని సప్త చక్రాలతో ఎలా సాధన చేయాలి అనేది అక్కడ లలిత చెప్తోంది. ఇక్కడ యోగ మార్గంలో మనం ప్రాణ ఉపాసనలో హంస ఉపాసనలో గ్రహిస్తున్నాం. ఇక్కడ ఈ స్వరూపం ప్రధానంగా భాషిస్తున్నటువంటి దివ్య రూపంలో మనకి కోదండ దీక్షాగురుం, ఆ రామచంద్రమూర్తి ఇక్కడ కోదండ దీక్షాగురువైన స్వామి హంసమయం, సూర్యం హంసమయం. ఇది సూర్యచక్రం అని కూడా ప్రస్తావన చేయబడుతుంది. ఎందుకంటే 12
12 దళాలు ఉంటాయి, 12 ద్వాదశాదిత్యులు, దానికి సంకేతం ఇది. అది కా నుంచి ఠా వరకు. అందులో మొదట ఆవిడ కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, అలా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవతలు ఉంటాయి. మొత్తం కా నుంచి ఠా వరకు మీరు లెక్క పెట్టించుకోండి. గగన్య జజన్య ఠా మొత్తం 12 అవుతాయి. ఈ 12 అక్షరాలు 12 రేకులుగా ఉంటాయి. ఆ నడుమ ప్రకాశిస్తున్నది ఉమా సమేత శివస్వరూపము. దీన్ని మరొక శ్లోకంలో చెప్తూ కఠాంతాక్షరాక్షే జగత్ప్రాణ తత్వే, అది వాయుతత్వం. ఎందుకంటే ప్రాణము వాయుతత్వం కనుక అది ప్రధానం అక్కడ చెప్పబడుతుంది. జగత్ప్రాణతత్వే వరాభీతి హస్తం త్రిశూలం దధానం ఉమానాథమబ్జారి ఖండోజ్వలాంకం సదర్పాంగ రూపం భజే రామచంద్రం. ఉమానాథం అబ్జారి ఖండోజ్వలాంగం. ఉమానాథుడు, అబ్జారి అంటే చంద్రుడు, చంద్రఖండము శిరస్సుపై కలిగినటువంటి వాడు, అంటే చంద్రశేఖరుడు అయిన పరమేశ్వరుని ఇక్కడ ధ్యానించాలి. అతడెవడు? భజే రామచంద్రం, రామరూపుడైన శివునికి నమస్కారము. ఇప్పుడు విశుద్ధి స్థానంలోకి వెళుతున్నాం. అంటే కంఠస్థానం దగ్గర ఉన్నది. సాక్షాత్ షోడశ దివ్య పత్ర కమలే జీవాత్మ సంస్థాపితే రుద్రగ్రంథిమయే మనోన్మనిపథే జాలంధ్ర పీఠాంతరే శుభ్రజ్యోతిమయం శరీర సహితం సుస్థం సుధాశీతలం శబ్ద బ్రహ్మ నివాస భూతవదనం రమం భజే తారకం. అంతవరకు లోపల సూక్ష్మంగా వినబడే శబ్దము కంఠం దగ్గరికి వచ్చేటప్పటికే బయటికి రాగలదు. అంతే కదా, ఇన్ని మాట్లాడుతున్నామంటే కంఠం నుంచి నోటి పెదవి వరకు ఉన్న స్థానముల వల్ల శబ్దం బయటకు వస్తుంది. అందుకే ఇది శబ్ద బ్రహ్మ నివాస భూతవదనం అన్నారు. ఇక్కడ అక్షరాలు 16. ఎంత చిత్రమైన అక్షరాలంటే ఇవి లేకపోతే తర్వాత అక్షరాలు పలకలేం. ఆ నుంచి అమ్మహ వరకు మొత్తం 16 అక్షరాలు ఉంటాయి. ఇవి లేకపోతే మీరు ఏ అక్షరం పలకలేరు. అవునా లేదో ఆలోచించండి. కాకా గగన్య అన్నాం, అందులో కా అన్నప్పుడు అకారం లేకపోతే కా పలకలేం. దాని ఈ పెడితే కీ అయ్యింది. లేకపోతే ఇక్కు ఇజ్జు ఇచ్చు అంటే వ్యవహారం సాగదు, వాడికి కలవాలి. అందుకే వాడికి ప్రాణాక్షరములు అని పేరు. అది ప్రధానం 16 అక్షరాలు. మూగవాడైనా అనగలిగేవి అవి, అంటే వాడు అది ప్రాణాక్షరములు, అవి ప్రధానం. అసలు ఈ 16 అక్షరములు అత్యంత ప్రధానంగా తీసుకుంటారు. అది శబ్దబ్రహ్మకు ఆశ్చర్యమైనటువంటి 16 అక్షరములు అని చెప్తున్నారు. విశేషమైనది. అందుకే ఇవి మొదట ఇవి రాస్తారు, ఆ నుంచి అమ్మహ వరకు, తర్వాత కక్క గగన్య. ఆ రాసే క్రమం ఉంది. మీరు సరదాగా అట్టించి తిప్పుతారు, ఎందుకు నాకు తెలియదు. తిప్పితే దాని వల్ల ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలో ఒక శక్తి ఉంది, అది తెలుసుకోవాల్సింది మొత్తం. అందుకే ఆ నుంచి క్షా వరకు అక్షరాలు రాసేటప్పుడు ఉండే క్రమం వేరు. ఆ పై నుంచి క్రింది దాకా చక్కగా పేర్చబడి ఉంటాయి అవన్నీ కూడా. ఇది గ్రహించవలసిన అద్భుతమైన అంశం ఇక్కడ. అది ఏ తర్వాత బి ఎందుకుందో నేను చెప్పలేను, కానీ ఆ తర్వాత ఆ ఎందుకుంది, కా ఎందుకుంది, చా ఎందుకుందో చెప్పచ్చు. దాంట్లో సైన్స్ ఉంది, అది తెలుసుకోవాలి. ఇక్కడ అక్షర నిర్మాణంలో ఒక సైన్స్ పెట్టుకున్న దేశం పేరు భారతదేశం, తెలుసుకోండి. ఎందుకంటే విద్యలన్నీ వ్యవహారం కోసం ఉంటాయి విదేశాలు, విద్యలన్నీ పరమార్థం కోసం ఉంటుంది భారతదేశం. అని విద్యను పరమార్థం కోసం ఎలా వాడుకోవాలో, దానిలో మంత్రశక్తి ఏమిటి, దైవశక్తి ఏమిటి చూపిస్తారు. అందుకే భారతదేశంలో ప్రతి విద్యలో దైవత్వం ఉంటుంది. మీరు పరిశీలించండి. అన్నిటికీ దేవుడేనా అనొచ్చు మనం. ఆయుర్వేదం ముట్టుకుంటే ముందు దేవుడు. మాకు హిందూ మతం అక్కర్లేదండి, ఆయుర్వేదం చాలన్నాడు ఒక ఆయన. ఆయుర్వేదం వేరు, హిందూ మతం వేరు. అలాగే యోగం వేరు, హిందూ మతం వేరు. ఇంకా కాన్స్టిట్యూషనల్ స్టడీస్ అని మధ్య మొదలయ్యాయి యూనివర్సిటీలో. వాళ్ళు చక్కగా కాన్స్టిట్యూషనల్ స్టడీస్కి వాడేవన్నీ మన గ్రంథాలే. కానీ హిందూ మతం అంటే ఇట్స్ ఎ ఫ్యానటిజం, అది క్యాస్టిజం అని నోటికి వచ్చి మాట్లాడతారు. అరే అందులో తీసుకుని మాట్లాడుతున్నారు, దాని నుంచి సెపరేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఇది మనం ఇప్పుడు గుర్తించకపోతే ఒక ప్రమాదం ఉంది. ఇవి వాళ్ళు లాగేసుకుని వాళ్ళ దానిలో కలిపేసి క్రిస్టియన్ యోగా, ఇస్లాం యోగా అని పేర్లు తగిలించి వాళ్ళ దగ్గర చేసుకునే ప్రమాదం ఉంది, తెలుసుకోండి. ఇక్కడ ఇవి అచ్చంగా మన విద్యలు. ఇది మనం గ్రహించక మన దాన్ని మనం కాపాడుకోలేక ఇటు యూనివర్సల్ అంటే అందరూ చేసుకోవచ్చు అని. అప్పుడు హిందూయిజాన్ని యూనివర్సల్ అనండి, ఏదో ఒకటి తీసుకోవడం అంటే ఇక్కడ దానిలో ఒక పార్ట్. ఇది ముక్కలు లాగేసుకుంటున్నాం. అంటే ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో గొడవ జరిగింది, మీకు తెలుసా లేదు. యోగా ఒప్పుకుంటారట వాళ్ళు, ఎందుకంటే హెల్త్ బాగుంటుంది కదా. పైగా పడమటి దేశాల వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కదా, యోగా ఒప్పుకుంటారట. అందుకే సూర్య నమస్కారాలు కూడా యోగాలో భాగంట. కానీ మీ మిత్రాయ నమః రవయ్య నమః అనమంటే అనం. ఇంత ఇది ఒప్పుకున్నదే, దానికి ఏం ప్రమాదం వచ్చిందో అంటే మిత్రా రవి అంటే సూర్యుడు అయిపోతాడు. సూర్యుడు వాళ్ళకి దేవుడు కట్ట, దేవుడు కాడన్నా వాళ్ళకి వెలిగిస్తుంటాడు ఆయన పాపం. అరే నిన్ను బాగు చేసేవాడిని దేవుడిని దండం పెట్టే సంస్కృతి వేరు భారతీయ సంస్కృతి. అక్కడ భగవత్ శక్తి లేకపోతే నిన్ను బాగు చేయగలిగే శక్తి ఎక్కడ వచ్చింది? కనుక సూర్యుడి నుంచి మనం ఎన్ని పొందుతున్నాం? అన్ని ఇస్తున్నాడు సూర్యుడు. ఏం అడిగారని ఏం బిల్లు కట్టారు, ఇస్తున్నాడే లేదా? ఇస్తున్నాడంటే ఆ శక్తి ఈశ్వరుడేగా. కనుక ఈశ్వరుడు సూర్య రూపంలో శక్తి ఇస్తున్నాడు. ఎందుకు? సంస్కారం, నమ్మకం కాదు, తెలుసుకోండి. ఇక్కడ
అది మనం గ్రహించలేక మన సంస్కృతిలో ఉన్నతత్వాన్ని మనమే తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా గ్రహించండి. హిందూ మతంలో చెప్పే ప్రతి అంశాన్ని గుట్టిగా నమ్మిన చాలు బాగుపడతాం. పక్కన ఇప్పుడు తోసేస్తే రేపు పొద్దున్న ఒక జ్ఞాని వచ్చి దాని అంతరార్థం చెప్తాడు, అప్పుడు మనం మూర్ఖులం అయిపోతాం. తెలుసుకోండి, ఇక్కడ ఒకదానికి ఇంటర్ రిలేషన్ ఉంది. మనకేదో నచ్చలేదు, మన ధర్మం మన మతం అయిపోతుందని లాక్కూడదు. ఒక ఆయన మధ్య వచ్చి ఇక్కడ యోగా నేర్పుతా అన్నాడు. మీరు ఓం అని అనమని చెప్పారు కదా, మేము మా మతంలో అది అనకూడదు కదా, మేము మా దేవుడిని అనుకోవచ్చా అని అడిగాడు. పర్వాలేదు అనుకోండి అన్నాడు, ఎందుకంటే ఇంక శిష్యులు తగ్గిపోతారు. అప్పుడు పతంజలి యోగశాస్త్రం చెప్పాడు కదా, ఆయన ఏమనమన్నాడు అది అనాలే కానీ ఆయన చెప్పదు నువ్వు తీసుకొచ్చి అలాగంటావు. అక్కడ ఈ మందు వాడితే ఇది బాగుంటుందంటే ఆ మందే వాడాలి. ఆ మందు మా సైన్స్లో లేదని వదిలేస్తావు అక్కడ. అందులో హిందూ మతం విశ్వజనీయమైన మతం, ఇతర మతాలు పుట్టకముందు పుట్టింది. అది కొందరు అంటూ ఉంటారు మతం మారడం తప్పనంటే, మరి ఇక్కడ వాళ్ళు హిందూ మతంలో మారడం తప్పు కాదా అని అడుగుతారు. తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళ రూట్స్లోకి వాళ్ళు వెళుతున్నారు. అది తెలుసుకోవాలి. ఇక్కడ మనం మారితే తప్పే, ఎందుకంటే అసలైంది వదిలి ఎటో వెళ్ళిపోతున్నాం. ఇది గ్రహించగలిగితే చాలు. పిల్లలకి చెప్పండి. ఇక్కడ ప్రధానంగా ఇది ప్రధానమైన అంశం. ఎంత జ్ఞానం ఉంది, ఎంత విజ్ఞానం, ఎంత రహస్యం ఉంది. కానీ యోగానికి దీనికి ఉన్నటువంటి సంబంధాలు మనం పరిశీలిస్తూ ఇప్పుడు ఉమానాథుడైన స్వామిని హృదయంలో విశుద్ధి చక్రంలో అక్షరాల గురించి మనం చెప్పుకుంటున్నాము. ఆ మాత్రం స్పృశిస్తే అక్షరాలు ఇంత గొడవ పెట్టేస్తుంది. అసలు శివుడు డమర్కం నుంచి అక్షరాలు వచ్చాడు తెలుసా. ఆ డమర్కం నుంచి 14 శబ్దాలు వచ్చాయి. ఈ 14 శబ్దాల నుంచి అక్షరాలు వచ్చాయి. అయి ఉన్నరుడు కేవుంగ అయోచ్చహివరట్లం యమగణనం జభై గడద జబగడద కపచర తచరతవు కపై శశరహల్ అని మొత్తం 14 సూత్రాలు. ఈ 14 మనకి ఏదో శబ్దాలా కనబడేది, ఇందులోంచి అక్షరాలు పుట్టేయటండి. మొత్తం అక్షరాలను అందులో తిలాగారు. మొత్తం దానికి సమ 14 ఫ్రేమ్ చేసి పెట్టేశారు. ఈ శివుడు డమర్కం నుంచి వచ్చే నమ్మేవాడిని నమ్మని, నమ్మకపోయినా దీనిలో సైన్స్ నమ్మచ్చు. దీన్ని బేస్ చేసుకుని ఉపమన్యు మహర్షి ఒక గ్రంథం రాశాడు. 14 సూత్రాలకి భాష రాశాడు. అందులో ఆయువు నుంచి క్రమంగా యూనివర్స్ ఫార్మేషన్ క్రమంగా ఎలా జరుగుతుంది, విశ్వవ్యాపకంగా శక్తి ఎలా ఉందో అంతా ఉంది. ఆ క్రమంలో ఎలా ఉందో చూపించాడు ఆయన. ఆశ్చర్యం. అంటే అక్షర నిర్మాణంలోనే విశ్వ విజ్ఞాన రహస్యం దాగుందని చెప్పిన భారతీయ మహర్షుల పాదపద్మాలకు నమస్కారం చేసుకున్నాం. అందులో అక్షరాలు విద్య అంత గొప్పది. తెలుసుకోండి, ఇక్కడ యూనివర్సల్ ఫార్మేషన్ ఉంది. అందులో ఆయువు నుంచి క్రమంగా ఆయువు మొదలక్షరం 3 అక్షరాలు ఆయువు. అందులో ఆకి దీర్ఘం పెడితే ఈకి దీర్ఘం పెడితే ఈ, ఊకి దీర్ఘం పెడితే మళ్ళీ దీర్ఘాక్షరాలు మళ్ళీ చేరే ఇక్కడ. కానీ మౌలికాక్షరాలు మాత్రం ఆయువు. ఎందుకు అలా పెట్టాడనేది అద్భుతమైన క్రమం. అందులో ఏది ఒక్కొక్క అక్షరం ఏ శక్తిని చెప్తుంది, ఏ ఎనర్జీని చెప్తుంది, వేదాన్ని ఆధారం చేసుకుని ఉపమన్యు మహర్షి గొప్ప భాష్యం రచించాడు. మొత్తం ఆ 14 సూత్రాలు పారాయణ చేసుకున్న చాలు అనిపించినట్టు ఆ భాష్య రచన అంత ఉన్నది. మొత్తానికి అక్షరాలు మనం పట్టుకోవడం వల్ల గొప్ప శక్తి ఉందని తెలుసుకుని ఈ మొత్తం 14 సూత్రాల భాష్యం ఒక 3 నుంచి 5 రోజులు చెప్పేటువంటి భాగ్యం నాకు లభింపజేసిన శివుడికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే సమయంలో అంత ఉంది అని చెప్పడమే నాకు ఇక్కడ ఉద్దేశం. అందుకని అంత చెప్పానండి అని చెప్పడం కాదు. నాకు ప్రధానంగా అంత జ్ఞానం మనకున్నది. అక్షర విజ్ఞానమే అంత గొప్పగా చెప్పబడుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు అక్షరాభ్యాసం పిల్లల చేత చేయించేటప్పుడు ఆ క్రమం, మీరు తర్వాత ఏ చదువులు చదివించుకున్నా మీ పిల్లల చేత మాత్రం 50 అక్షరాలు దిద్దించండి. ఇప్పటికి మించిపోలేదు. అవి ఏం పనికొస్తాయంటే జీవుడికి పనికొస్తాయి, బతుకు కాదు. ప్రధానం ఇక్కడ. అందుకే మిగిలిన విద్యలు శరీరానికి పనికొస్తాయి, భారతీయ విద్య జీవుడికి పనికొస్తుంది. ఇక్కడ ఇది చాలా ప్రధానమైన అంశం. ఇక్కడ అందుకే ఆత్మకు ఆహారం అందించు ఈ నేల ధన్యం అన్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. గొప్ప మాట. ఆత్మకు ఆహారం అందిస్తుందండి, శరీరానికి ఆహారం ఇతర విద్యలు ఇస్తాయి. అంత విశేషం ఉన్నది మనకి ఇక్కడ. మొత్తానికి ఇప్పుడు ఎక్కడున్నాం? కంఠం దగ్గర విశుద్ధి చక్రంలో మొత్తం సాక్షాత్ షోడశ దివ్య పత్ర కమలే జీవాత్మ సంస్థాపితే రుద్రగ్రంథిమయే. అక్కడ రుద్రగ్రంథి ప్రారంభమవుతుంది. మనోన్మని పథే. మనోన్మని మాట విన్నారు కదా. మనోన్మని అనే మాటకు అర్థం ఏంటంటే ఆజ్ఞాచక్రం తర్వాత సహస్రారానికి వెళుతున్నప్పుడు ఈ లోపల సూక్ష్మ భూమికలు కొన్ని ఉంటాయి, చిన్న చిన్న స్టెప్స్. సరిగ్గా ఆ సహస్రారం దగ్గర ఉండేటువంటి మనోన్మని. అక్కడ ఇంకా మనస్సు మిగలదు, మనస్సు లయమైపోతుంది. ఆ స్థానం పేరు మనోన్మని అని పేరు పెట్టారు. ఇక్కడ ఎంత విశేషమైన అంశం. ఈ మధ్యలో నాదాంత, రోధిని ఇలాంటి శక్తులు ఉంటాయి. మొత్తం ఆ శక్తులు కలిపితే మొత్తం 8 వస్తాయండి. ఆవు మా 3, ఆవు మా ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళే వరకు 8 వస్తాయి సరిగ్గా. ఈ 8 ప్లస్ ఆ 3 కలిపితే లెక్కంతా అదే ఏకాదశి రుద్రుడు అంటే తెలుసుకోండి. ఇక్కడ అదొక రహస్యం. ప్రణవంలో దాగిన ఏకాదశి రుద్రతత్వం అంత విశేషమైన అంశం ఉన్నది ఇక్కడ. అది రుద్ర స్వరూపం మొత్తంగా. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ భూమికల్లో మనోన్మని అనే స్థితికి తీసుకెళ్ళగలదు. మీరు విశుద్ధి దాకా వస్తే అక్కడికి తీసుకెళ్తుంది ఆ మార్గం.
అందుకే రుద్రగ్రంథిమయే మనోన్మనిపతే జాలంధర పీఠాంతరే, జాలంధర పీఠం. ఇప్పుడు వినుంటారు ఇది. జయా జాలంధర స్థిత. చూశారు అక్కడ శక్తిని ఎలా చూడటం చెప్తున్నారు. ఎందుకంటే మన శరీరంలో మొత్తం 4 పీఠాలు ఉంటాయి. కామగిరి పీఠం, పూర్ణగిరి పీఠం, జాలంధర పీఠం, ఓఢ్యాన పీఠం అని. ఇక్కడ ఇవి బయట క్షేత్రాల్లోనే ఉన్నాయి, మన శరీరంలో ఉన్నాయి. అందుకు ఎంత కాదన్నా భారతదేశం నుంచి హిందూ మతాన్ని పక్కకు తీసి పారేయాలని దుష్టశక్తులు ప్రయత్నించడం ఎలాంటిదంటే శరీరంలోంచి ప్రాణాన్ని తీసేయాలనుకుంటుంటాం. ప్రాణం లేని శరీరాన్ని చూడడం ఎలాంటిదో హిందూ ధర్మం లేని దేశాన్ని చూడడం అలాంటిది. భారతదేశానికి ప్రాణం హిందూ ధర్మం, తెలుసుకోండి ఇక్కడ. అందుకే భారతదేశంలో ఊళ్ళ పేర్లు మీరు కొంచెం ఆలోచిస్తే చాలు, అది ఎవడు ఇంకా మార్చలేడు. కొందరు దుర్మార్గులు మార్చి పారేశారు, మళ్ళీ తెచ్చిపెట్టుకుని చేస్తున్నారు ఇక్కడ. కానీ కొన్ని పేర్లు ఇంకా అదృష్టవశాత్తు మారలేదు. త్రిపుర ఒక ఊరు తెలుసా, అక్కడ త్రిపుర అమ్మవారు ఉన్నారు. చండీఘర్ చాలా సంతోషమైన అంశం. అదేవిధంగా కాంచీపురం ఆ పేరు అలాగే ఉన్నది ఇక్కడ. అలాగే జాలంధర్ ఎక్కడుంది, పంజాబ్లో జాలంధర్ పీఠం, అక్కడ అమ్మవారు జాలంధర్ తెలుసుకోవాలి. ఓఢ్యాన పీఠం అంటే అస్సాంలో కామగిరి, కామరూప క్షేత్రం అంటారు. ఇక్కడ కామాక్ష శక్తి పీఠం అత్యద్భుతమైనది, అది ఓఢ్యాన పీఠం. కామగిరి పీఠం అని మరొకటి ఉన్నది. అక్కడ కామగిరి పీఠం అంటే కాంచీపురం. అది ప్రధానంగా మూలాధారం నుంచి మొదటి 2 చక్రముల వరకు, సరే నడుము వరకు వచ్చేది కామగిరి పీఠం. హృదయస్థానం పూర్ణగిరి పీఠం. కంఠం నుంచి ఆజ్ఞాచక్రం వరకు జాలంధర పీఠం. ఓఢ్యాన పీఠం సహస్రార స్థానం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ మన శరీరంలో. అందుకే జాలంధ్ర పీఠాంతరే శుభ్రజ్యోతిమయం, అక్కడ కేవల జ్యోతిస్వరూపంగా ఉన్నటువంటిది. ఈ శరీరానికి ప్రధానంగా నేననే భావాన్ని కలిగించేటువంటిది జీవాత్మ రూపంతో ఉంటుంది. అక్కడ ఈశ్వర చైతన్యము జీవరూపంగా చెప్పబడుతుంది. శరీర సహితం సుస్థం సుధాశీతలం, చల్లని తెల్లని కాంతులతో ఉన్న స్వరూపంగా భావించాలి. ఇక్కడ శబ్ద బ్రహ్మ నివాస భూతవదనం రామం భజేతారకం. దీనికి సూక్ష్మ పద్యంగా అందిస్తూ విశుద్ధాక్ష పద్మే నభస్తత్వ రమ్య, ఆకాశతత్వం. అందుకే ఆకాశతత్వంలో ఐ ఉ ఏ అని వస్తున్నాయి. అవి తర్వాత తత్వములతో కలిసి అక్షరాలుగా మారుతున్నాయి. చూడండి ఎంత విశేషం. అందుకే అక్షరానికి ఒక తత్వం ఉంటుంది. అందుకే రకారం అగ్నిబీజం అని చెప్పడం ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి ఈ సమయంలో. అరూపం సురూపం సమస్త స్వరూపం, అక్కడున్న జీవుడికి ఇది రూపం అనేది లేదు. అది దేనితోనైనా కలిసి రూపంగా వ్యవహరింపబడుతుంది. అందుకే అరూపం సురూపం సమస్త స్వరూపం విశిష్టం మనోగమ్యం, కేవలం భావనతో పట్టుకోవాల్సిందే. ఏకం అనాదిం, అక్కడ జీవుడిగా వ్యవహరింపబడుతున్నాడు. శరీరాభిమానం ఉంది కనుక జీవుడు అంటున్నాము, కానీ శరీరం అభిమానం తీసేస్తే ఈశ్వరతత్వం అది. అందుకే మనోగమ్యమేకం త్వనాదిం భజే జీవ జీవాత్మ రామంచ రామం. ఆ జీవరూపుడు అంటే శరీరంతో జీవిస్తున్నటువంటి ఆ జీవుడికి జీవాన్ని ఇచ్చినటువంటి రామచంద్రమూర్తికి నమస్కారం అని ఆ తత్వాన్ని ఇప్పుడు చూసాం. ఇప్పుడు ప్రధానంగా భ్రూమధ్యస్థానం ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ప్రధానంగా 2 అక్షరాలు, అది హ క్ష. అది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. హ క్ష, ఇది హంసవతి ముఖ్యశక్తి సమన్విత, హంసవతి క్షమావతి 2 దేవతలు. భ్రూమధ్యే నిగమాగమోజ్వల పదే, ఇది అత్యంత ఉత్కృష్ట స్థానం ధ్యానంలో అని చెప్తారు ఇక్కడ. నిగమాగమోజ్వల పదే, మన చిదంబరం అనేటిది హృదయస్థానంలో ఇక్కడ 2 చోట్ల మనం దర్శించవచ్చు. ఇక్కడ పరమేశ్వరుడు కేవలం చిచ్చక్తిగా దర్శనమిచ్చేటువంటి చోటు. ఆ చోటు త్రిమార్గాంతరే నిర్ద్వంద్వే నిఖిలార్థతత్వ విలసత్ సూక్ష్మే సుషున్మోన్ముఖే ఆసీనం ప్రళయార్కభాసుర పరం జ్యోతిస్వరూపాత్మకం వర్ణాభ్యంచిత మోక్షలక్ష్మి సహితం రామం భజే తారకం, శ్రీ రామం భజే తారకం. ఇక్కడ నుంచి చంద్రమండలం మొదలవుతుందండి. మనం చెప్పిన అగ్ని సూర్య చంద్రమండలం మర్చిపోవద్దు. మొదటి 2 కూడా అగ్నిమండలముగా చెప్పాలి. అంటే భూతత్వ జలతత్వములతో కలిసింది. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి సూర్యమండలం అవుతున్నది. ఇక్కడ నుంచి చంద్రమండలం మొదలవుతుంది ఆజ్ఞాచక్ర స్థానం నుంచి. అందుకే ఆ రా ఆ మ ఆ భావం కూడా మనం ఇక్కడ అనుసరించవచ్చు. భ్రూమధ్యే నిగమాగమ ఉజ్వల పదే, వేదము శాస్త్రములు కూడాను ఈ స్థానం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నాయి అన్నారు. ఇక్కడ భ్రూమధ్య స్థానమే కాశీ. ఇది మరొకటి. త్రిమార్గాంతరే, 3 మార్గముల నడుము ఉంది అన్నాడు ఇక్కడ. అంటే ఇడా పింగళ సుషుమ్న, ఇడా పింగళ సుషుమ్న 3 జంక్షన్ అది. ఇక్కడ ఇదే వరణ అసి గంగ. గంగకి ఇటు అటు వరణ అసి ఉంటే అది కాశీ క్షేత్రం. అది వారణాసి, అది కాశీ. కాశీ అంటే వెలుగు. ఇక్కడ జ్యోతిస్వరూపంగా భగవంతుని ధ్యానించాలి. జ్యోతిస్వరూపంగా భాషిస్తూ ఉంటాడు ఇక్కడ. అదే జ్యోతిర్లింగం. అంతేకాదు ఇంకొక రహస్యం,
శివతత్వం ఎలాగో వచ్చింది కనుక మూలాధారం దగ్గరున్న ఈశ్వర శక్తి అది స్వయంభూలింగం. ఇది ఒకటి ప్రధానంగా తెలుసుకోవాలి. హృదయం దగ్గరున్న శివస్వరూపము బాణలింగం, ఇక్కడిది జ్యోతిర్లింగం. ఇది ఒక రహస్యమైన విషయం. ఇక్కడ అది శివతత్వంతో అన్వయించి చెప్తాను. ఇక్కడ అదొక అద్భుతం. కనుక జ్యోతిర్లింగ స్థానం ఇది. అంటే ఈశ్వరుడు మొత్తం ఈ 6 చక్రముల్లో ఉండి మనల్ని నడుపుతున్నాడు ఇక్కడ. కనుక ఉన్నదంతా అదే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని మనం రామచంద్రమూర్తిగా దర్శిస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ. అది భ్రూమధ్యే నిగమాగమోజ్వల పదే చంద్రే త్రిమార్గాంతరే, అది చంద్రమండల స్థానం కనుక అక్కడి నుంచి త్రిమార్గముల మధ్యలో ఉన్నది. నిర్ద్వంద్వే, ఆ స్థితికి వెళితే మీరు ఎక్కడికి వెళుతున్నారు? పంచభూతాలు దాటిపోయి మనస్తత్వం దాకా వెళ్ళి మనస్సును నిగ్రహించగలుగుతున్నాం. అందుకే ఇక్కడే ధ్యానించమని ఎందుకు చెప్తున్నారంటే, అన్నిటికంటే గొడవ పెట్టినా బాగు చేసిన మనస్సే కదా. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో. అందుకే మనశ్చక్రం స్వాధీనం కావడానికి ఇక్కడ దృష్టిని పెట్టమని చెప్పాడు కృష్ణ పరమాత్మ కూడా గీతలు. అందుకే భూమధ్య స్థానంలో జ్యోతిస్వరూపంగానైనా సరే, లేదా భగవంతుని ఇష్టదేవత రూపాన్నైనా సరే ధ్యానించవచ్చు. ఆ ధ్యానించడం వల్ల మనస్సు అధీనమవుతుంది మనకి ఇక్కడ. అది అధీనమైతే అన్ని అధీనమవుతుంది ఇక్కడ. అందుకే ఆ స్థానం అత్యంత ప్రధానంగా చెప్పబడుతున్నది. ఎప్పుడైతే పంచభూతాలు మనస్సు కూడా దాటిపోయేమో ఇంకో భగవత్ స్థానానికి దగ్గర కనుక సుషుమ్న ఉన్ముఖే, ఆ సుషుమ్న సహస్రారం వైపు ఉన్ముఖమైపోతుంది. ఎందుకంటే పంచభూతత్వం మనస్తత్వం దాటిపోయి దానికి ఆవల ఉన్నటువంటి పరతత్వం వైపు వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. అక్కడ ఇంకా ద్వంద్వాతీత స్థితి ఉంటుంది. ఎందుకంటే మనస్తున్నంత వరకే రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము, లాభము, నష్టము, శీత, ఉష్ణ ఇవన్నీ ఉంటాయి. అవి దాటిపోయినప్పుడు ద్వంద్వాతీత స్థితి వస్తుంది అక్కడికి వచ్చేటప్పటికి. అందుకే అది గుమ్మం లాంటిదండి. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం వరకు ఉన్నదంతా ప్రపంచం, దాని పైన పరమాత్మ. నిజానికి పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, కానీ ఇక్కడ ప్రపంచంతో కలిసి ఉంటాడు, అక్కడ ప్రపంచంతో అతీతంగా ఉంటాడు. కనుక ప్రపంచంతో ఉన్న పరమాత్మను పట్టుకుంటూ వెళ్ళి కేవలం పరమాత్మ వెళ్ళడానికి గుమ్మంలా పనిచేస్తుంది ఇక్కడ. గుమ్మం అది ప్రధానమైనది. ఆ గుమ్మంలో మధ్యస్థానం దృష్టి పెడితే అదే పైకి తీసుకెళ్తుంది. అందుకే సాధనకి ఇది చాలా అనువైనటువంటి చోటు కనుక దీనికి ఇంత విశేషం చెప్పాడు. నిఖిలార్థతత్వ విలసత్ సూక్ష్మే, సర్వార్థతత్వములు మొత్తం 6 తత్వములు కూడా ఇక్కడ లీనమై ఉంటాయి కనుక అత్యంత సూక్ష్మమై సుషుమ్నోన్ముఖే ఆసీనం ప్రళయాక్క భాస్కర పరంజ్యోతి స్వరూపాత్మకం. అది మహాకాంతివంతమైన పరంజ్యోతి రూపంతో ఉంటుంది. 2 అక్షరములతోనే భాషిస్తూ ఉంటుంది. దీని గురించి చెప్తూ శ్లోకం ద్విపత్రాబ్జ మధ్యే మనస్తత్వగమ్యే. ఈ శ్లోకం మరొక స్పష్టతనిస్తుంది. అందుకే ఆ ఈ శ్లోకం వదిలిపెట్ట బుద్ధి వెయ్యక మళ్ళీ చెప్తున్నాను. లేకపోతే అది చెప్పారు కదని మళ్ళీ ఎందుకు అనొచ్చు. కానీ దీన్ని కూడా ఆస్వాదించే సహృదయులు ఉంటారేమో అని చూపిస్తున్నాను ఇక్కడ. అందమైన పదాలు ఇందులో అవైనా చదువుకోవచ్చు, ఇదైనా చదువుకోవచ్చు. కానీ 2వ రకం శ్లోకాల్లో ఒక రిధం ఉంది. ఆ రిధం ఆ చక్రాన్ని స్పందింపజేస్తుందని భావం కలిగి చెప్పడం జరుగుతుంది. పైగా చక్రాన్ని సంబంధించిన సైన్స్ పెట్టాడు రెండిట్లోని. అది ద్విపత్రాబ్జ మధ్యే మనస్తత్వగమ్యే జగత్కారణం జ్యోతిరానంద రూపం లసద్భావ విష్ణుం మనోభావదీపం పరాత్మస్వరూపం భజే రామచంద్రం. అక్కడ పరంజ్యోతి రూపంగా ఉన్న రామచంద్రుడికి నమస్కారము. మొత్తం 6 అయిపోయాయి కదా. ఇప్పుడు 7వ దానిలోకి ప్రవేశింపజేస్తున్నారు. ఇంకా సహస్రారం. శీర్షాంభోరుహ కర్ణికే నిరుపమే శ్రీ షోడశారే శశి ప్రఖ్యాతామృతవర్ధి వీచిలహరి నిర్వాణ పీఠాంతరే శబ్ద బ్రహ్మ పరం చరాచర గురుం తేజ పరం శాశ్వతం సత్యాసత్యమగోచరం హృది సదా సీతాసమేతం భజే సీతాసమేతం భజే. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఎంతవరకు రామం భజే తారకం అన్నవాడు మార్చేశాడు. అక్కడ సీతాసమేతం భజే అని తీసుకొచ్చేసాడు. ఇది అక్కడికి వస్తే శివశక్తి రూపిణి, శివశక్తి రూప తత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఆ చిచ్చక్తి సీతమ్మ, చిచ్చక్తి ఎవరిదో సద్రూపుడైన పరమేశ్వరుడు రాముడు. కనుక శివశక్త్యాత్మక తత్వాన్ని అక్కడ పరిశీలించాలి కనుక సీతాసమేతం భజే. ఇదేనండి పట్టాభిషేకం. అక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి కనబడుతున్నారు. అదే పట్టాభిరామ తత్వం అక్కడ పరిపూర్ణమై గోచరిస్తుంది. శీర్షాంభోరుహ కర్ణికే, దాని షోడశార చక్రం అని పేరు. దీన్ని శ్రీ విద్యలో షోడశి అంటారు. అక్షరాలు 50 అక్కడ ఉన్నప్పటికీ అరలు మొత్తం 16 చక్రములుగా 16 ఆకులతో ఉన్నటువంటి ఒక చక్రముగా కూడా ఇక్కడ భావన చేయవచ్చు. పద్మముగా చూస్తే 50 రేకులు షోడశార చక్రం. దీనికే వైష్ణవ వాంగ్మయంలో సుదర్శనం అంటారు. ఇక్కడ తెలుసుకోండి, సుదర్శన చక్రం అంటే ఇది. అక్కడికి చేరే ఇంక విష్ణుతత్వమే. అది సుదర్శన తత్వం యోగపరంగా ఇది. అంతేకాదు సుదర్శనుడి మంత్రంలో కూడా సహస్రార అనే మంత్ర అక్షరం ఉంటుంది, ఈ పదం ఉంటుంది. అది సుదర్శన మహాద్వాల సహస్రార అచ్యుత ప్రియా అనే మాట కనబడుతుంది.
నమస్తుభ్యం భగవతే సహస్రార అచ్యుత ప్రియ అని ఒకటి, సుదర్శన నమస్తుభ్యం సహస్రార అచ్యుత ప్రియ, 3 రకాల మంత్రాలు మనకి. ముఖ్యంగా భాగవతంలో అంబరీషుడు సుదర్శనుని స్తుతిస్తూ చెప్పిన ఈ శ్లోకం మాత్రం మంత్రంలో అందరూ చేసుకోవచ్చు. సుదర్శన నమస్తుభ్యం సహస్రార అచ్యుత ప్రియం. అక్కడికి కానీ చేరితే సుదర్శనమే, ఇంకేమున్నది ఇక్కడ. సంపూర్ణమైన పరతత్వం అనుభూతిలోకి మనకు వస్తుంది. దర్శనం అంటే సాక్షాత్కారం, సాక్షాత్కారం అంటే అనుభవం. తెలుసుకోండి, ఇక్కడ భగవత్ సాక్షాత్కారం అంటే భగవద్ అనుభూతి. అనుభూతి సంపూర్ణంగా లభించే చోటు ఏదో అది సుదర్శనము, అది సహస్రార స్థానం. అది సహస్రార శబ్దమే సుదర్శనుడికి సంబంధించింది. అలాంటి శీర్షాంభోర్హ కర్ణికే నిరుపమే శ్రీ షోడశారే శశి ప్రక్షాతామృత వార్ధివీచిరహరి. అక్కడ ఉన్నటువంటి ఆనందానుభూతి ఎలా ఉంటుందంటే అపారమైన అమృత సముద్రపు కెరటాల్లో ఉంటుంది. అంటే అమృత సముద్రం అంటే ఏమిటి? అక్కడ అంత పెద్ద అమృత సముద్రం ఉందండి తలకాయలో. అమృత సముద్రం చెప్పడం ఏంటంటే ఇన్ఫినిటీ అని చెప్పడం. ఇక్కడ అమృతం అంటే ఆనందము. అక్కడికి చేరిన వాడు మళ్ళీ పుట్టాడు కనుక అది అమృతం. వాడికి మన జనన మరణాలు లేవు. అందుకే దాని అమృత సముద్రము, అదే సుధా సింధోర్మధ్యే అమృత సముద్రం. అందుకే ప్రక్షాతామృత వార్ధివీచిరహరి. మాటికి తరంగాలు చెప్పడం ఏంటి అర్థం ఏంటంటే ఫ్రీక్వెన్సీ, ఆ అనుభూతి మాటి మాటికి తరంగాల పొంగులు వారుతోంది ఆనందానుభూతి. అదే లహరి, అదే ఆనంద లహరి, అదే శివానంద లహరి, అదే సౌందర్య లహరి. తెలుసుకోండి ఇక్కడ. అదే ప్రక్షాతామృత వార్ధివీచి లహరీ నిర్వాణ పీఠాంతరే. అలాంటి అనుభూతి కేంద్రమైన స్థానంలో మొత్తం సర్వాక్షర స్వరూపం అక్కడ కనబడుతుంది. మొత్తం 50 అక్షరముల మూలశక్తి అక్కడ ఉంది కనుక శబ్ద బ్రహ్మపరం చరాచర గురుం. అక్కడున్న శక్తి విశ్వమంతా మనకు వ్యాపించి కనబడుతుంది. వివిధ చక్రముల్లో విభజింపబడ్డ అక్షరాలు కలిసి ఉన్నాయి కనుక విశ్వమంతా వ్యాపించిన అక్షర మూలశక్తులు అక్కడ ఉన్నాయి. ఆ అక్షరముల ద్వారా ఏర్పడే నామాల ద్వారా తెలియబడే ప్రపంచం. అంతే కదా, ఇక్కడ నామము ద్వారా వ్యవహరింపబడేది ప్రపంచం. దానికి కావలసిన శక్తి అక్కడ ఉంది. తేజ పరం శాశ్వతం, సర్వోత్కృష్టమైన తేజస్థానం అది. అది శాశ్వతం. అది సత్యాసత్యమగోచరం హృది సదా. అది సత్యాసత్య స్వరూపం అన్నారు. ఇదేమిటండి? అయితే సత్యం కావాలి లేదా అసత్యం కావాలి? సత్యాసత్య స్వరూపం అంటే ఏంటి తెలియాలి. ప్రపంచం ఎప్పుడు సత్యాసత్యమే. తెలుసుకోండి, ఇక్కడ ప్రపంచ లక్షణం ఇది సత్యాసత్యం. అసత్యమైనది ఇక్కడ ఉంది, సత్యం అనేది ఇక్కడ ఉన్నది. ఇక్కడ అదే వచ్చింది చిక్కు. దానివల్ల భ్రాంతి ఏర్పడుతుంది. అసత్యాన్ని సత్యం అనుకుంటే సత్యాన్ని అసత్యం అనుకుంటా. దాని పేరు అవిద్య. అసత్యం ఏమిటంటే ఇంద్రియాలు ఉపాధులు. సత్యం ఏంటి? పరంజ్యోతి. రెండు కలిసి ఉంది ప్రపంచంలో. మనం చేయవలసింది అసత్యాన్ని పరిహరించి సత్యాన్ని పట్టుకోవాలి. అది అంత తేలిక. దానికే గురువులను ఆశ్రయించడం, సాధన చేయడం అని. చిత్రం ఏంటంటే ఆ తెలిసేకేం తెలుస్తుందంటే చాలా గొప్ప మాట. ఒకసారి రామకృష్ణ పరమహంసతో ఒకరు అన్నారు, వాడు ప్రపంచం అంతా దాటిపోయాక పరమాత్మని పొందాక ఎలా అవుతుంది అని గొప్ప మాట చెప్పాడు. అప్పుడు ప్రపంచం అంతా పరమాత్మని తెలుసుకుంటాం అన్నాడు ఆయన. ప్రపంచాన్ని దాటిపెట్టి తీసిపారేయడం కాదు. ఈ దేహం నువ్వు కాదు, దేహం నువ్వు కాదంటే తీసి ఎక్కడ పారేస్తాను నేను. దేహం నువ్వు కాదు అనే భావం ఎక్కడికి తీసుకెళ్లాలంటే పరమాత్మను తెలుసుకుని దేహం అంతా పరమాత్మ అనే స్థితికి తీసుకెళ్ళాలి. అక్కడ అప్పుడు దేహాన్ని దేహంగా చూడకుండా పరమాత్మ యొక్క చైతన్య రూపంగా దర్శించడం మొదలవుతుంది. ఇక్కడ అది ఇందులో ఉన్నటువంటి భావన. అందుకే సత్యాసత్య అనే మాటలో అర్థం ఇది. ముందు ఆ పరమాత్మతత్వం తెలిసాక పరమాత్మతత్వమే అసత్య రూపంగా నేను అనుకున్న ప్రపంచమందు కూడా వ్యాపించిపోయినది ఆసక్తియే అని ఎరుక కలుగుతుంది. ఆ ఎరుక ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి కలుగుతుంది కనుక ఇక్కడ పదాన్ని అంత చక్కగా వేశాడు. సత్యాసత్యమగోచరం హృది సదా సీతా సమేతం భజే. ఇప్పుడు ఆ స్వరూపాన్ని ఒక్కసారి భావించారు కదా. ఇక్కడికి వచ్చినప్పటికల్లా ఒక పరవశం అయిపోయాడు మహానుభావుడు. దానితో 3 శ్లోకాలు ఇస్తున్నాడు ఇక్కడ. సదానంద దేవే సహస్రార పద్మే గళచంద్ర పీయూష ధారాప్లుతాంతే స్థితం రామమూర్తిం నిషేవే నిషేవే నసేవెన్య దైవం నసేవే నసేవే. నిషేవే అంటే సేవిస్తున్నాను, నసేవే అంటే సేవించను. ఇది అర్థం ఇక్కడ. సదానంద అక్కడికి వచ్చినప్పటికి ఉండేది సంపూర్ణమైన ఆనంద స్థితి. సహస్రార పద్మంలో అమృత సముద్రము పొంగులు వారుతున్నట్టు, చంద్రుడి నుంచి వెన్నెల జలజల జాలు వారుతున్నట్టు ఇదే ప్రపంచం సించంతి గళచంద్ర పీయూష ధారాప్లుతాంతే. అమృతధార స్రవిస్తున్నటువంటి ఆ స్థానంలో ప్రకాశిస్తున్న రామమూర్తిం నిషేవే నిషేవే. ఆ రామమూర్తిని సేవిస్తున్నాను, అది తప్ప ఇతరములు నేను సేవించను అన్నాడు ఇక్కడ. ఇది అనన్య భక్తి అనేది. రాముడు తప్ప నాకు ఇతరములొద్దు అంటే అర్థం ఏంటి? ఇది ఆలోచించారు కదా. అందుకే రాముడినే స్తుతిస్తానంటే మిగిలిన దేవుళ్ళని తిడతానండి అని కాదు ఇక్కడ అర్థం. అన్యముని సేవించను అంటే అర్థం ఏమిటి? అనన్య భక్తి అంటే ఇది. రాముడు తప్ప అన్యము లేదు. అలాంటప్పుడు ఇతరులను నిందించడం కాదు.
రాముడి తప్ప అన్యము లేదంటే అన్యమని నేను ఏదనుకుంటున్నా అది కూడా రాముడే అని గ్రహించడం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అక్కడికి చేరిన తర్వాత సర్వం బ్రహ్మమయమనే స్థితి కలుగుతుంది కనుక బ్రహ్మముకు భిన్నముగా మరొకట్లేదు, అది ఆ స్థితి. బ్రహ్మాభిన్నము లేదు అది. అందుకు సర్వం బ్రహ్మమయం జగత్, సర్వం రామమయం జగత్, అంతా రామమయం. ఆ స్థితి కనుక అన్యము లేదు, ఆ అనుభూతి పొందుతున్నాడు ఇక్కడ. అక్కడ కనబడుతున్న తత్వము రాముడిని మూర్తిగాను చూడొచ్చు, అక్కడ నువ్వు తప్పేం లేదు. సుధాభాసిత ద్వీప మధ్యే విమానే సుపర్వాలి వృక్షోజ్వలే శేషతల్పే నిషణ్ణం రమాంకే నిషేవే నిషేవే నసేవైన్య దైవం నసేవే నసేవే. అక్కడ సుధాభాసిత ద్వీప మధ్య, అమృతమయమైనటువంటి సముద్ర మధ్యంలో ప్రకాశమైన ద్వీపం ఉంది. ఆ ద్వీప మధ్యంలో సుపర్వాలి వృక్షే, కల్పవృక్షాల వనం ఉన్నది. దాని నడుమ అత్యద్భుతమైన శేషతల్పం. ఎందుకంటే ఇంతవరకు చుట్టుకుని పైకి వెళ్ళిన కొండల్ని ఒకే చుట్టతో కూర్చుంది అక్కడ. అందులో పరమాత్మ గోచరిస్తున్నాడు. అది శేషతల్పే. అక్కడ నిషణ్ణం రమాంకే, ఇక్కడ పడుకున్న విష్ణువు కాదండి, పాము అలా పడగలు విప్పితే అందులో లక్ష్మీదేవిని ఒళ్ళో పెట్టి కూర్చున్నటువంటి విష్ణువు. అంత అద్భుతమైన స్వరూపం చూపిస్తున్నాడు ఇక్కడ. నిషణ్ణం రమాంకే నిషేవే నిషేవే నసేవన్య దైవం నసేవే నసేవే. ఇప్పుడు మనం పట్టుకునేది పరతత్వం. ఈ పరతత్వమే మన ప్రపంచంలో చిదంశ అంటారు. మనం చూస్తున్న ప్రకృతి పదార్థాలు జడాంశ, జడము చిత్. మనం పట్టుకోవాల్సిన చిత్, జడము కాదు. కానీ జడాన్ని చిత్ అనుకోకుండా జడానికి చైతన్యాన్నిచ్చి చిత్తును పట్టుకోవాలి. అది చిదంసం సమానందమానందకందం సుషుమ్నాక్షరం ధ్రాంతరాళే చ హంసం. ఎంత విశేషమైన భావం చూడండి ఇక్కడ. ఏదైతే ఇక్కడ చిదంస అని నేను చూస్తున్నానో అదే నా సుషుమ్న అనబడే నాడిలో హంసలా తిరుగుతుంది. ఇదంటే హంస అనే మాట ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ముందు ప్రారంభించిన హంసకి సుషుమ్నాంతరాళే, సుషుమ్న అంటే తెలుసు కదా, అది ప్రధానంగా బిసతంతు తనీయసి, ఇడాపింగళ నాడుల నడుమ మన వెన్నుపూసలో అత్యంత సుకుమారమైన ఒక తీగలా ఉంటుంది. దాంట్లోంచి విద్యుచ్ఛక్తిలా ప్రసరిస్తూ ఉంటుంది చిచ్చక్తి. అది ఇక్కడ ఆ చిచ్చక్తి ఇక్కడున్నదే ప్రసరిస్తోంది గనక ఆ మాట సుషుమ్నాంతరాళే హంసం అన్నాడు ఇక్కడ. హంస అది ప్రధానంగా. హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అక్కడ ఉన్నది. ఎడాపింగళ నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు వస్తుంది. ఇప్పుడు హంసకు 2 రెక్కలు ఉంటాయి. మన లోపల తిరిగే ప్రాణశక్తికి ఉచ్ఛ్వాస ఒక రెక్క, నిశ్వాస ఒక రెక్క. ఇప్పుడు పరిశీలించండి అంత అందమైన అంశం కనబడుతుందో. కనుక ఆ శక్తి నాలో ప్రాణశక్తిగా హంసగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల రెక్కలతో తిరుగుతుంది. అది తిరిగితేనే బతుకు ఆడుతుంది ఇక్కడ. ఈ ఆ బతుకును ఆడిస్తున్న ఆ ప్రాణమనే హంసకి మూలమైన చిదంశ ఈ దివ్యమైన శాస్త్రాలలో దర్శిస్తున్నాను. ఆ స్వరూపమే సచక్రం సశంఖం సపీతాంబరాంకం పరంచాన్య దైవం నజానే 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 నజానే. ఇలా మొత్తం మనకి 7 స్థానముల యందు నారాయణుడైన రామచంద్రమూర్తి యొక్క వివిధములైన రూపములను చూపిస్తూ అంతా రామమయం అనే భావంలో నిలబెట్టి ఒక అత్యద్భుతమైన యోగ సాధన మన చేత చేయించిన రామకర్ణామృత కర్తకి నమస్కారం చేయించుకున్నాం. ఇప్పుడు ఇంకా రాముని యొక్క వివిధ రూపాలు ధ్యానించవచ్చు. ప్రతి రూపం అక్కడ కనెక్ట్ చేస్తుంది, తెలుస్తుంది. ఇప్పుడు ఏ రూపమైనా మనకి ముందు ఐహికంగా ఫలాలు ఇవ్వడమే కాకుండా అక్కడ తీసుకెళ్తుంది. ఇప్పుడు రాముని రూపాల్లో ఈ సహస్రార స్థానం అని చెప్పబడి ఉదాత్తమైన మరొక రూపాన్ని మనం భావన చేయవచ్చు. ఆ భావాన్ని వెంటనే తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. సుపర్వాలి వృక్షోజ్వలత్ స్వర్ణ పీఠే వనౌకో ముఖైర్మౌనిభిః సేవ్యమానం స్థితం పుష్పవృష్ట్యావృతం రామమూర్తే సదా భూమిజాయుక్తమీళే హృదంతే. భూమిజాయుక్తం అంటే సీతమ్మతో ఉన్న రాముని ధ్యానించాలి. అది ఎలాగో కల్పవృక్షం మూలంలో ఒక రమ్యమైన సింహాసనంలో సీతారాములు ఉన్నారు. వాళ్ళు సేవిస్తున్న వాళ్ళు ఎవరంటే వనౌకో ముఖైర్మౌనిభిః, అడవిలో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారట. ఇంకెవరు? వానరులు. వాళ్ళతో పాటు మౌనిభిః మునులు ఉన్నారు అన్నాడు ఇక్కడ. అంటే కపులు కవులు ఇద్దరు ఉన్నారు. కవులు అంటే ఋషులు. వాళ్ళిద్దరి చేత సేవించబడుతున్నాడు. మరి చెట్టు కింద కూర్చొని అది కూడా ఎలా భావించాలంటే పూలవాన పడుతున్న రాముడి ధ్యానించమన్నాడు ఇక్కడ. ఒక్కసారి ఇలాంటి భావన చాలా విశేషం. పూలవాన కురుస్తున్నది. ఎందుకంటే ఇప్పటివరకు పద్మాలు విచ్చుకుని వెళ్ళాయి కదా, విచ్చుకున్న పద్మాలైన పాదాలకే వెళుతున్నాయి. ఇక్కడ రకరకాల భావాలే కుసుమాలు. ఇప్పుడు రకరకాల కుసుమాలతో అంటే పూలంగి సేవ అనేది ఒకనొక యోగ ప్రక్రియగానే పెద్దవాళ్ళు తీసుకొచ్చారు. ఒకసారి మన కళ్ళ ముందు ఆలయాల్లో చూస్తే మనసులో భావించే అవకాశం ఉంటుంది. అలా కల్పవృక్షపు నీడలో సీతారాములు కూర్చుని ఉంటే
ఆయన్ని హనుమదాది వానర వీరులు మహర్షులు సేవిస్తూ ఉంటే పూలవానతో మునిగిపోతున్న సీతారాముని ధ్యానిస్తున్నాను అన్నాడు ఇక్కడ. ఇది ఈ ధ్యానం కూడా మనకు ఉదాత్తమైన స్థితికి తీసుకువెళ్తుంది. పై కల్పవృక్ష నీడంలో ధ్యానించడం అనగానే మన సంకల్పాలు నెరవేరుతాయి. కోరిన కోరికలు తీర్చడానికి మనకు వచ్చే మూర్తి ఇది, అంత విశేషమైనది. పైగా కల్పవృక్షం అంటే సంకల్పం, మరొకటి కాదు. మన సంకల్పాలు ఉన్నాయి ఎన్ని, అబ్బో ఇప్పుడు చెప్పలేనండి, అన్ని సంకల్పాలు. ఇన్ని సంకల్పాలకి ఏది మూలం? అది కల్పవృక్షపు మూలం అంటే ఇది అర్థం అండి. సంకల్పాలకు మూలం. సంకల్ప కల్పతరుహు అని భావన ఉపనిషత్తులో చెప్తున్నారు ఇక్కడ. సంకల్పాలే కల్పవృక్షాలు. అమ్మవారు మణిద్వీపంలో ఉన్నప్పుడు కల్పవృక్షాల తోటలో ఉందన్నారు ఇక్కడ. కల్పవృక్షాలు అంటే ఎక్కడున్నాయి? నీ లోపల అమ్మవారు ఉన్నప్పుడు కల్పవృక్షాలు నీలో ఉండాలి. నీ సంకల్పాలే కల్పవృక్షాలు. అది సంకల్పాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి గణపతి ముని గారు ఒక మాట అడిగారు, తపస్సు అంటే ఏమిటి అని. ఆ ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టిందో అన్వేషించడమే తపస్సు అన్నాడు. ఎంత లోతుగా చెప్పాడు చూడండి, ఆలోచించాడు. ఇన్ని సంకల్పాలు చేస్తున్నాం, సంకల్పాలు పట్టుకుని లోకంలోకి పరిగెడిపోతున్నాం. సంకల్పాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో ఆలోచించన్నాడు. ఎంత గొప్ప విషయం. ఆలోచిస్తే మరి సంకల్పాలకు కూడా పైన ఉన్న స్థితికి వెళ్తారు. సంకల్పాలన్నీ పుట్టడానికి కారణం లోపల చిత్ చైతన్యమే, అంతే కదా. ఆ చైతన్యంలోకి వెళుతున్నావు. అదే కల్పవృక్ష మూలము అంటే నీ సంకల్పాలకు మూలమైన చైతన్యమే రామమూర్తి యొక్క స్వరూపం అని చెప్పడం దీని యొక్క భావం ఇక్కడ. అందుకే సంకల్పాలకు మూల స్థానంలో ఉన్నటువంటి వాడు ఆ కల్పవృక్ష కుసుమాలతో చక్కగా పూజింపబడుతున్నాడు. అంటే భక్తుడి సంకల్పాలని భగవదర్పితాలే, అవే కల్పవృక్ష కుసుమాలతో అర్చింపబడుతున్నటువంటి స్వరూపం. అలాంటి స్వరూపాన్ని ధ్యానించమని చెప్తున్నాడు. పైగా కపులు కవులు కలిసి సేవిస్తున్నారు అన్నాడు. ఇది చాలా బాగుంది ఇక్కడ. కపులను తేలిగ్గా తీసేయవద్దు. తులసీదాస్ గారు అత్యద్భుతమైన మాట అన్నాడు, కవికి కపికి నమస్కారం అన్నాడు. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణవు నమో విశుద్ధ విజ్ఞానం కవీశ్వర కపీశ్వరవు అన్నాడు ఇక్కడ. ఒక కవి ఒక కపి, వీళ్ళిద్దరు పని ఏమిటంటే కవులు కపులు కూడా అడవుల్లో తిరుగుతారండి. కవులు అంటే ఋషులు, వాళ్ళు ఎప్పుడూ ఏకాంతంలో అడవినే కోరుకుంటూ ఉంటారు. సంసారం కావలసిన వాళ్ళు నగరాలు పట్టణాలు పట్టుకు తిరుగుతూ ఉంటారు. అందుకే తాను అడవి నుండి మీరు నిశాచరగ్రణి అని చెప్పాడు కదా. అందుకు కవులు కపులు కలిసి తిరిగే చోటేది అడవి. ఈ కపి ఏ అడవిలో తిరుగుతాడో చెప్పారు చూడండి. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ. సీతారాముల దివ్య గుణములని అందమైన వృక్షాలుతో నిండిపోయినటువంటి అడవి. అంటే అడవిలో ప్రతి చెట్టు ప్రతి అందము సీతారాముల గుణములే. అంటే రామకథ అనే అడవి. ఆ రామకథలో ఉన్న వృక్షాలు ఏమిటయ్యా అంటే సీతారాముల గుణములే అత్యద్భుతమైన వృక్షములుగా అందమైన సౌందర్యములుగా ఉన్నాయి. అలాంటి అడవిలో పడి తిరుగుతున్నాయి రెండు, కవి కపి. సీతారామ గుణ గ్రామ, గ్రామ అంటే సమూహం, అంతేకాని మనకున్న విలేజ్ కదా ఇక్కడ. సీతారాముల గుణముల సమూహమే అరణ్యముగా ఉన్నది ఇక్కడ. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణవు నమో విశుద్ధ విజ్ఞానం, నిర్మల జ్ఞానం కలిగినటువంటి కవీశ్వర కపీశ్వరు. కవీశ్వరుడికి నమస్కారము, కపీశ్వరునికి నమస్కారం. ఎవడా కవీశ్వరుడు? వాల్మీకి. ఎవడా కపీశ్వరుడు? హనుమ. వాళ్ళిద్దరికి నమస్కారం అన్నాడు. గట్టిగా మాట్లాడితే కపీశ్వరుడే కవీశ్వరుడు. హనుమంతుడు గొప్ప కవి, అవునా లేదా? ఎందుకంటే మొట్టమొదట ఆదికవి రామాయణాన్ని రాశాడు. ఆయన కంటే ఆదికవి హనుమంతుడు. ఎలాగో అంటే మనకి రామకథ పట్టాభిషేకం అయిన తర్వాత రాశాడు వాల్మీకి, కానీ రామకథ మధ్యలోనే రామకథ చెప్పాడు సీతమ్మకి హనుమంతుడు. చెట్టు కొమ్మ మీద కూర్చుని మొత్తం రామకథ ఎంత అద్భుతంగా చెప్పాడంటే అంత దుఃఖంలో ఉన్న సీతమ్మ కూడా హనుమంతుడు చెప్పిన రామకథకి శాంతింపబడింది. అందుకే దుఃఖంలో ఉన్నప్పుడు శాంతి రామకథ వల్ల వస్తుంది అని సుందరగాడు మనకు చెప్పింది. ఇక్కడ ఇంకేం కావాలి? వెంటనే సీతమ్మ ఆ కథతో శాంతించింది. మొత్తం 10 నెలల బాధ కథతో తీరిపోయింది. ఆవిడకి తెలిసిన కథ తెలియని కథ కొంత చెప్పాడు అక్కడ. తర్వాత కిందకి దిగాక మరికొంత కథ విస్తరించి చెప్పాడు. తర్వాత అమ్మను ఓదార్చుతూ ఒక మాట అంటాడు, అమ్మ రామచంద్రమూర్తితో వస్తాడు, వానర వీరులతో కలిసి వస్తాడు, లక్ష్మణ స్వామితో కలిసి వస్తాడు, మా అందరినీ కలుపుకొని వస్తాడు, వచ్చి మొత్తం ఈ లంకని అల్లకల్లోలు పరుస్తాడు, రావణాసురుని సంహరిస్తాడు, నిన్ను తీసుకుని వెళతాడు, అయోధ్యలో పట్టాభిషేకం చేసుకుంటాడు అంటూ జరగబోయే కథ చెప్పాడు ఇక్కడ. క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం, అతి త్వరలో రాముణ్ణి చూస్తావమ్మా అన్నాడు. నిజమే, హనుమంతుడు క్షిప్రని శబ్దం వేశాడు చూడండి. ఇది మంత్ర రహస్యం. అంటే వెంటనే అనుగ్రహిస్తాడు. క్షిప్రం అంటే ఇన్స్టాంట్, వెంటనే. అంటే దుఃఖం ఎంతవరకు అంటే హనుమంతుడు దొరికే వరకే తెలుసుకుంటే. హనుమంతుడు దొరికితే మన దుఃఖం ఉండదు. సీతమ్మకు కూడా అంతే. 10 నెలల దుఃఖం హనుమ కనబడగానే క్షిప్రం అన్నాడు, మొత్తం దుఃఖం వెంటనే పోతుంది అన్నాడు. ఎంతమ్మా నేను వెళ్తాను, రాముడు వస్తాడు అంతే అన్నాడు అంతే. కానీ హనుమంతుడు రావడం ఆలస్యం, రాముడిని తెచ్చేస్తాడు తెలుసుకోండి. ఇక్కడ మన దుఃఖాన్ని పోగొడతాడు. అది ఇక్కడ క్షిప్రం అనే మాటలో హనుమంతుడు ఎంత తొందరగా అనుగ్రహిస్తాడో చెప్పారు ఇక్కడ. క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం 2-3 మార్లు చెప్తాడు ఆయన. అంటే మొత్తాన్ని హనుమంతుడు రామకథ అంతా చెప్పేశాడు.
అదే సుందరకాండ పారాయణ చేస్తే రామాయణం అంతా పారాయణ చేసిన ఫలితం ఎందుకు వస్తుంది అంటే హనుమంతుడు చెప్పిన రామాయణం అంతా సుందరకాండలో ఉంది గనక. ఇది ఒక రహస్యం. అది హనుమంతుడు మొదటి కవి. హనుమంతుడు ఇలా చెప్పాడని మనకు చెప్పిన వాల్మీకి ఆది కవే. అందుకే కవీశ్వర కపీశ్వరవు అన్నారు. అయితే రామకథ చెప్పాలంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటి? మంచి కవిత్వం తెలియాలండి, పోయిటరీ బాగా ఉండాలి, వ్యాకరణం బాగా ఉండాలి. ఇవన్నీ అయితే పండితుడు అయిపోతాడు, అదో ప్రమాదం. శుద్ధమైన భక్తి ఉండాలి, విశుద్ధ విజ్ఞానవు అన్నారు. నిర్మలమైన జ్ఞానం అది కావాలి ఇక్కడ. ఆ నిర్మల జ్ఞానం కలిగినటువంటి కవీశ్వర కపీశ్వరుడికి నమస్కారము. ఆ మాట ఇక్కడ వనౌకో ముఖైర్మౌనిభి సేవ్యమానం. వనౌక అంటే అడవులో తిరిగేవాళ్ళు, మౌనిభి మునులు అంటే అడవులో తిరిగే మునులు అని చెప్పవచ్చు. అడవులో తిరిగే హనుమంతుడు, ముని అని వాల్మీకి, వాళ్ళ చేత సేవించబడుతున్నటువంటి రామచంద్రమూర్తికి నమస్కారము అని మనసారా ధ్యానిస్తూ ఇప్పటి వరకు మనం యోగరాముని దర్శించాం, తత్వరాముని చూసాం. ఇప్పుడు మరొక రామచంద్రమూర్తిని దర్శించబోతున్నాం. ఈ రామచంద్రమూర్తి నిజానికి అనేక మార్లు వస్తాడు. ఒక్క చోట వర్ణనతో అనేకాన్ని తలంచుకుంటే చాలు. ఇక్కడ ఈ స్వామి ఎలా ఉన్నాడు? అత్యద్భుతమైన స్వామి మనకి ఈ క్షేత్రంలో అడుగు పెడితే కనబడతాడు. స్మితాననం పద్మదళాయ తేక్షణం వినీలమాణిక్య జితాంగ శోభితం జటాకిరీటం శరచాపలాంఛనం నమామ్యహం భానుకులాబ్ధి కౌస్తుభం. నమామ్యహం భానుకులాబ్ధి కౌస్తుభం. స్మితాననం చిరునవ్వు నవ్వుతూ విశాలమైన నేత్రములతో ఆభరణములు ధరించి జడలు దాల్చిన వాడు. ఇప్పుడు ఆభరణాలు ఉండా లేకుండా జడలు ప్రధానంగా చూపిస్తున్నాడు. రామచంద్రమూర్తి జడలు ఏమిటండి? జడలు ధరించిన రాముడు, చాలా చిత్రం. పోనీ జడలు ధరించంటే యోగి అనుకుందాం, మరి చేతులు ధనుర్బాణాలు ఏమిటి? ఇదో చాలా చిత్రమే. వేషం చూస్తే మునివేషం, ధనుస్సు చూస్తే రాజవేషం. ఈ రహస్యం తెలిస్తే త్యాగయ్య ఒక మాట అంటాడు, మునిరాజవేషయౌ త్యాగరాజనుత ఎవరికై అవతారం ఎత్తితవో రామయ్య. మునిరాజు అంటే ఋషిరాజు, రాజర్షి కాదు ఋషిరాజు. రామచంద్రమూర్తి వనవాసం దగ్గర నుంచి మొదలుపెట్టాడు అవతార కార్యం. అంతవరకు ఏమున్నదండి? కేవలం ధనుర్భంగం చేశాడంతే. అవతార కార్యం అంతా అసలు చేసిందంతా అరణ్యవాసం నుంచే. చిట్ట చివరికి రావణాసుడు వధ చేసినప్పుడు కూడా మడికట్టుకు వధ చేశాడు. అంటే నారచీరలో జట్లే, అంటే దీక్ష కట్టుకుని దీక్షా వస్త్రాలతో పనిచేసినట్టు చేశాడు. చూడండి ఇక్కడ. ఎందుకంటే లోకరక్షణ ఒక దీక్ష. ఆ దీక్ష స్వీకారం చేశాడు ఆయన మహానుభావుడు. అది లోకరక్షణ కోసం, తన కోసం కాదు. తన కోసం కాకుండా లోకరక్షణ కోసమే చేసేవాడు జ్ఞాని, యోగి, మహర్షి. అది స్వామి యొక్క శరీరము అలంకారం చూస్తే మనకి చిట్ట చివరికి రావణ వధ చేస్తున్న రాముణ్ణి మీరు ధ్యానించినప్పటికీ, ఒకవేళ రథమెక్కినప్పటికీ కూడా రామచంద్రమూర్తి రూపం ఎలా ఉన్నది ధ్యానించండి. నారచీరలు ధరించున్నాడు, జడలు కట్టే ఉన్నాడు. ఆయన గుగుడి దగ్గర మర్రిపోలు అడిగి మరి జడ కట్టించుకున్నాడు మునివేషం ధరించడానికి. ఇక్కడ ధనుర్బాణాలు పట్టుకున్నాడు. సీతమ్మ అడిగింది తోవలో, ఏంటి ధనుర్బాణాలు పట్టుకు తిరుగుతున్నాడు? ఇక్కడ అరణ్యవాసం చేసేటప్పుడు ఎందుకు ఋషులందరిని రక్షిస్తాను, రాక్షసులను సంహరిస్తాను ప్రతిజ్ఞ పట్టాడు. పడితే సీతమ్మ అన్నది, నువ్వు మళ్ళీ ఇక్కడ వనవాసానికి వచ్చి ఋషివేషం వేసినప్పుడు ఋషిగానే ఉండు, మధ్యలో శస్త్రాలు అస్త్రాలు పట్టుకు తిరగడం పెట్టి ఇవన్నీ మళ్ళీ అయోధ్యకు రిటర్న్ అయ్యాక చూసుకోవచ్చు. ఇక్కడ అవన్నీ పట్టుకు తిరగకు. మరి వాళ్ళకి నువ్వు అభయం ఇచ్చేసావు, రాక్షసులను సంహరిస్తాను, నీకు రాక్షసులకు విరోధమే ఉంది అంటే రాముడు గొప్ప మాట అంటాడు. చాలా బాగా చెప్పావు. నేనంటే ఇష్టం కనుక నువ్వు ఇలా మాట్లాడు, అంతేగా నువ్వు నీకు తెలియదు నోరు మూసుకో అనలేదండి. భార్యాభర్తలు ఎలా మాట్లాడాలో రామాయణం చెప్తుంది. అంత గౌరవం, పరస్పరం రెస్పెక్ట్. సీతారాముని చూడాలి, వాళ్ళు దాంపత్యం. వ్యక్తి మీద ఇష్టం లేకపోతే వాడు చెప్పడు కదా. నువ్వు ఈ చెప్పడంలో నాపై ఇష్టాన్ని చెప్తున్నావు, చక్కగా మాట్లాడు, చాలా బాగుంది. అనవసరంగా ధనుసు పట్టుకు తిరగకూడదు, నిజమే. కానీ నేను అనవసరంగా తిరగట్లేదు. నేను ఇక్కడ సన్యాసిలా రాలేదు, క్షత్రియుణ్ణి నేను అని విడిచిపెట్టలేదు. నేను ఋషి ధర్మాన్ని స్వీకరిస్తూ నక్షత్ర ధర్మాన్ని చూపించాలి, రెండింటి పొందిక అది చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే నా కోసం నేను చేయట్లేదు పరాక్రమం, అది ధర్మరక్షణ కోసం. ధర్మ అనుష్ఠానము ధర్మరక్షణ రెండు, ధర్మో రక్షిత రక్షిత రెండు. చూడండి, మన ధర్మాన్ని మనం అనుష్ఠించడం వల్ల ధర్మాన్ని కాపాడుతాం. మన ధర్మానికి ఉన్న శత్రువుని గుర్తించి ఆ శత్రువుని దూరం చేయడం వల్ల కూడా ధర్మాన్ని కాపాడుతాం. రెండూ కావాలి ఇక్కడ ప్రధానమైన అంశం. అందుకు రెండూ నేను చేస్తున్నాను. అందుకే ధర్మానుష్ఠానానికి ఋషివేషం, ధర్మరక్షణకి క్షాత్రవేషం, ఆ రెండింటి పొందికి నాకు తెలుసున్నాడు. అందుకే ఇక్కడ పరిపూర్ణమైన విషయం ఏంటంటే ఆయన జటాధారణ, దాని తర్వాత నారచీరలు కట్టుకోవడం, పైగా భరతుడు రాముడిని చూడాలని పరిగెత్తుకొస్తాడు. ఎంత బాధపడుతూ వస్తాడో రాముడి కోసం. వచ్చినప్పుడు రాముడు ఎలా కనబడ్డాడు అంటే చూపిస్తాడు ఇక్కడ. ఆయన ఒక చక్కటి చెట్టు కింద ఒక రాయి, ఆ రాయి మీద దర్భలు పరిచి ఉంటాయి. తండిలే దర్భ సంస్థీర్ణే అని వర్ణిస్తాడు. దాని మీద రామం దుర్వాదళశ్యామం
పద్మాక్షం పీతవాససం జటాముకుట మండితం. ఆ జడే కిరీటంలో ఉంది ఆయనకి, మహానుభావుడికి జడ పెట్టుకుని ఉన్నాడు. చాలా చక్కని నారచీరలు ధరించున్నాడు. అభయాస్తం ఇస్తూ చూశాడు భరతుడిని. పక్కన సీతమ్మ ఉన్నది, వెనకాల లక్ష్మణస్వామి ఉన్నాడు. ఎంత అద్భుతమైన దృశ్యం ఇది. అక్కడ ఎలా కనబడుతున్నాడంటే బ్రహ్మాండమేవ శాశ్వతం అంటాడు వాల్మీకి. బ్రహ్మాండమేవ శాశ్వతం, శాశ్వత బ్రహ్మవలే కనబడుతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మ శాశ్వత బ్రహ్మ కాదు, కల్పాంతకాలంలో వెళ్ళిపోతాడు. ఆయన శాశ్వత బ్రహ్మ అంటే పరబ్రహ్మలా కనిపిస్తున్నాడు. జ్యోతిష్స్వరూపం. వెంటనే అన్నాడు పాదాల మీద పడిపోయాడు. అంటే పూర్తిగా గురు రూపంలో కనబడ్డాడు. అందుకు పాదుకులు ఇచ్చాడు. గురువు ఇస్తాడు పాదుకులు, ఇంకెవడిస్తాడు? ఇక్కడ గమనించండి, ఇక్కడ కనబడుతున్న రాముడు ఎవరు? గురుస్వరూపం. ఆ స్వరూపం దత్తాత్రేయ రూపం. రాముడు దత్తాత్రేయుడు ఒకటే. దత్తతత్వం రామతత్వం ఒక్కటే. ఇది ఇంకా తెలియాలంటే రామాయణంలో కీలకం పెట్టాడు వాల్మీకి. అదండి రహస్యం. రామచంద్రమూర్తి మొట్టమొదటి చిత్తకూట పర్వతంలో ఉన్నాడు. అక్కడికి ఉన్నప్పుడే భరతుడు రావడం, రమ్మని అడగడం, ఈయన రానడం, పాదుకలు ఇవ్వడం, పంపడం అంతా జరిగిపోయిన తర్వాత అక్కడే ఉండకుండా దండకారణ్యంలోకి వెళ్ళాలి అని బయలుదేరినప్పుడు మొదటి అడుగు ఆయన వేసినది ఎక్కడ అంటే అత్రి అనసూయల ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. ఇది సరిగ్గా అయోధ్యకాండ పూర్తయి అరణ్యకాండ ప్రారంభంలో వస్తుంది. సంధి గుమ్మం లాంటిది ఇది. అక్కడ కీలకం పెట్టాడు ఆయన. అద్భుతమైన అంశం అక్కడ కనబడుతుంది. ఎప్పుడైతే అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుంటారో సీతారాములు లక్ష్మణుడితో సహా, వెంటనే అత్రి మహర్షి ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకొస్తాడో వర్ణిస్తూ ఒక అద్భుతమైన మాట అంటాడు వాల్మీకి. అది ధ్వని. పుత్రవత్ ప్రతిపద్యత అంటాడు ఇక్కడ. ఆ రాముణ్ణి ఎంత ఆదరించాడంటే కొడుకును ఆదరించినట్టు ఆదరించాడు అన్నాడు. నిజానికి మహర్షులకు మోహం ఉంటుందా? అలాది ఎవడో కొడుకుని పట్టుకుని తాను కొడుకును ఆదరించినట్టు ఆదరించాడు అనడం ఏంటండి? పుత్రవత్ ప్రతిపద్యత. అక్కడ ఆ కూర్చోబెట్టిన తర్వాత సీతారాముని చూసి మీరు రావడం నాకు ఆనందంగా ఉన్నది అంటూ సీతమ్మ తప్పకుండా అనసూయను చూడాలి. అనసూయ సామాన్యురాలు కాదు, మహాతపస్విని. చూడండి అత్రి ఎంత పొగుడుతున్నాడో తన భార్యని. అది మహాతపస్విని. ఆమె తన తపశ్శక్తితో దేవతలను కూడా రక్షించగలిగింది. లోకంలో ఒక తీవ్రమైన అనావృష్టి నుంచి కాపాడగలిగింది. కనుక ఎలాగోలాగా సీతమ్మ అనసూయమ్మని నమస్కరించి ఆశీర్వచనాలు పుచ్చుకోవాలి అని చెప్తాడు ఇక్కడ. వెంటనే అనసూయమ్మ వస్తుంది, సీతారాములు లేచి నమస్కారం చేస్తారు. ఎలా ఉంటుందంటే వృద్ధురాలే వస్తుంది ఆ తల్లి. గాలికి కదులుతున్న అరటి చెట్టులో శరీరం వణుకుతూ ఉంటుంది. ఏం తపశ్శక్తితో నిత్య యవ్వనంగా ఉండొచ్చుగా, కానీ వాళ్ళకి శరీరాభిమానం ఉండదు. కాబట్టి ఆ వృద్ధాప్యంలో ఒక సౌందర్యం ఉంటుందండి. చూడాలి ఇక్కడ ఆ తల్లి, ఆ పెద్ద ముత్తైదువ మహాతపస్విని వచ్చింది. ఎన్ని వేల ఆయువో వాళ్ళది మనకి లెక్క. అక్కడ సృష్టి ఆది నుంచి ఉన్న దంపతులు వాళ్ళు. ఆవిడ వచ్చి సీతమ్మని చూసి భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకెళ్తుంది అక్కడ. అప్పుడు రామచంద్రమూర్తితో ఒక మాట అంటాడు అనసూయమ్మ గురించి చెప్తూ. అత్యద్భుతమైన మాట అత్రి. సేయం మాతేవ తే నఘా. అద్భుతమైన మాట అంటాడు. చాలా పరిశీలించండి ఇక్కడ. ఆమె నీ అమ్మలాంటిది అన్నాడు ఇక్కడ. ఈయనేమో కొడుకులా చూసేట, ఆమె నీ అమ్మలాంటిది అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఇద్దరికి కొడుకు లాంటి వాడు రాముడు. లాంటి వాడు ఎందుకు అన్నాడు? మాత ఇవ, తల్లి వంటిది అన్నాడు. అనసూయమ్మను చూపిస్తూ రాముడితో నువ్వు నాకు కొడుకు వంటివాడు అన్నాడు. ఇందులో ఉన్న రహస్యం ఏంటి? కొడుకు వంటివాడు అంటే వీళ్ళ కొడుకు ఎవడు? అత్రి అనసూయల కొడుకు దత్తుడు వాడు. మరి వంటివాడు ఎందుకు అనాలి? నువ్వు నా కొడుకు అని వచ్చు కదా, తప్పు. అప్పుడు మాకు నువ్వు దత్తుడుగా అవతరించావు కనుక మా కొడుకు. ఆ నువ్వే ఇప్పుడు కౌసల్య దశలకు అవతరించావు కనుక వంటివాడు. చూడండి ఇక్కడ. కనుక ఆ నువ్వే, కానీ ఇప్పుడు కొడుకు అనకూడదు. ఆ మర్యాద అంతే. అవతారంలో అది మర్యాద. దత్తుడు శాశ్వత అవతారం, ఎప్పుడు ఉంటాడు. ఇప్పుడు ఆయనే ఈ రూపంతో మళ్ళీ వచ్చాడు మా దగ్గరికి. కనుక మాతేవ అనడంలో, పుత్రవత్ అనడంలో సంబోధన అద్భుతంగా చేశాడు. అనఘ అక్కడ ఉన్నదండి. సేయం మాత్రేవతే అనఘ. ఓ అనఘుడా అంటే దోషరహితుడా అని అర్థం. సంబోధన అది. కానీ అనఘ అని పుంలింగం పెడితే దత్తుడు, అనఘ అని పేరు పెడితే మహాలక్ష్మి. అనఘ అనఘ. కార్తవీర్యార్జునుడు దత్తపురాణంలో అనఘాదేవికి స్తోత్రం చేస్తాడు, అనఘుడికి స్తోత్రం చేస్తాడు. అనఘుడు అంటే దత్తుడు, అనఘ అంటే అమ్మవారు, శివ శివ అయినట్లుగా. అనఘ ఎంత అందమైన మాట. అఘము అంటే దోషము పాపము, అనఘ అంటే ఏ దోషము లేని ప్యూరెస్ట్ తత్వం. అది ఇక్కడ నిర్మల విశుద్ధమ. ఆ విశుద్ధ తత్వమే అక్కడ అమ్మ. ఆ విశుద్ధ తత్వమే అయ్యా. ఆ విశుద్ధమైన తత్వం అది. ఎందుకంటే దత్తుడు గురుతత్వం కదా. అద్భుతమైన విషయం ఇక్కడ. అందుకే సేయమ్మాతేవ అన్నప్పుడు దాగినటువంటి భావం అది. అనఘ అన్నప్పుడు అనగుడివే నువ్వు అని. ఎందుకంటే ఆ వేషం చూడగానే వాళ్ళ అబ్బాయి గుర్తొచ్చాడు ఆయనకి. లేకపోతే ఎందుకంటే ధనుర్బాణాలు రాక్షసులకి ధనుర్బాణాలు, కానీ అత్రి అనసూయ దగ్గర వినయంగా నమస్కరించి నిలబడ్డప్పుడు వాళ్ళ అబ్బాయిలో కనబడుతున్నాడు ఆయన. అంతే ఇక్కడ. అంటే రామచంద్రమూర్తి పరాక్రమమూర్తిగా తిరుగుతున్న
పూర్తి తత్వమూర్తిగానే రామాయణం అంతా కనిపిస్తాడు. తత్వం జ్ఞానమూర్తి రాముడు, తెలుసుకోండి. అంతేగాని కేవలం పరాక్రమం చూపించి అసుర సంహారం చేశాడనే కాదు, రాముడిని ఆశ్రయిస్తే దత్తుడు ఎలాగ మనకి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చి మోక్షం ఇస్తాడో రాముడు అదే ఇస్తాడు. దత్త బీజం ఇక్కడ చాలా మందికి తెలుసు. సభల్లో బీజాక్షరాలు చెప్పకూడదని నేను చెప్పను, కానీ మీ అందరికీ తెలుసు, మనసులో అనుకున్నా చాలు. దత్త బీజంలో దకారం రకారం ఉంటాయి, రెండు కలిసి దత్త బీజం అవుతాయి. పరిశీలించండి. అందులో రామ బీజం ఉంది అక్కడ చూడండి. దకారం దక్షిణామూర్తి బీజం, దక్షిణామూర్తి జగద్గురువు. ఆ రెండు కలుపుకుని దత్త బీజంలో కలుపుతున్నారు ఇక్కడ. కనుక దత్తతత్వంలో ఉన్న రామతత్వమే రాముడే అవతరించింది. కనుక రాముడికి దత్తాత్రేయుడికి భేదం లేదు. ఇది పరిశీలించాలి ఇక్కడ అంశం, అది అన్వయం ఇక్కడ. అందుకే దత్తతత్వమే రామతత్వము. అందుకే రాముడిని ఆ విధంగా దర్శిస్తున్నాం. ఇవాళ వచ్చేటప్పటికి మన రాముడు, రామాయణం కేవలం కథగా చూసే వాళ్ళకి కనిపించే రాముడు వేరు, రామాయణం లోపల రాముడిని చూపిస్తుంది రామకర్ణామృతం. రామాయణంలో లేని రాముడిని చూపించట్లేదు, రామాయణంలో దాగిన రాముడిని చూపిస్తుంది. ఎందుకంటే కొంచెం లోతు తెలుసుకోవాలంటే కష్టం, ఆ కష్టపడితే కానీ దొరకడు వాడు. కనుక మన 7వ రోజు వస్తే కానీ 7 చక్రాలు చూపించలేదు మహానుభావుడు. చూడండి, నేను ఎంత తొందరపడినా ఆయన ఆపుతున్నాడు. ఆగాగని దీన్ని బట్టి నేనే చెప్పేది ఇక్కడ. ఇవాళ వచ్చినప్పటికల్లా ఎక్స్టేషన్కి తీసుకుపోయాడు, విశ్వరూపుని చూపించాడు నిన్నను. ఇవాళ వచ్చినప్పటికల్లా సంపూర్ణంగా తన యొక్క దివ్యతత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు. కనుక తత్వమూర్తి రాముణ్ణి దత్తుడిగా మనం దర్శిస్తూ ఇంకా చివరికి వెళ్ళక తప్పదు గనక విద్యుద్వర్ణోపమాంగీం వికచవరముఖీం విద్రుమాబాధరోష్టీం వేదండౌద్ధత్య కుంభ ప్రతికుచయుగళాం వేది మధ్యావతంసాం శ్యామాం సంఫుల్ల పద్మచ్ఛద నిబనయనాం చారుహాసాం సునాసాం సీతాం శ్రీరామదేవీం శ్రితజనవరదాం చింతయే అనంతమూర్తిం. ఇవాళ సీతాపతి అయిపోయాడు కదా మా స్వామి. ఎందుకంటే సీతాయాపతయే నమః అనకపోతే పూర్ణత లేదు. మా జాతికి చట్టాపట్టగా అంతే. ఇక్కడ సీతమ్మతోనే రాముడిని ధ్యానించాలి, చాలా విశేషమైన అంశం ఇక్కడ. అందుకే శ్రీరామ జయ రామ, శ్రీ సీతమ్మ. అందుకే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః. అదొక మంత్రం అని చెప్పుకున్నాం, శ్లోకం కాదు, అది మంత్రం. సీతమ్మతో ధ్యానించాలి. అక్కడికి వచ్చి శివశక్త్యాత్మక అయిపోతుంది. అందులో ఇతర అవతారాల్లో అమ్మవారికి, రామావతారంలో అమ్మవారికి తేడా ఉన్నది. చూడండి ఇక్కడ ఇతర అవతారాల్లో మీరు పరిశీలిస్తే కృష్ణావతారం కొత్తాం, అప్పుడు అమ్మవారు ఎవరు? రుక్మిణీదేవి. కానీ మీకు కళ్యాణంతో అయిపోయింది ఆవిడ విషయం. తర్వాత పెద్దగా మనం కథ ఉంది కానీ మనం పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ, అవునా లేదా? రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణువరేష అనపాయని విష్ణు పురాణం మనకు చెప్తోంది. కనుక లక్ష్మీదేవి భగవంతుడు ఏ అవతారం ధరించినా ఆయనతో పాటు ఆవిడ రాకపోతే ఏది జరగదు. చూడండి, ఈ మాట అంటే ఒక ఆయన అన్నాడు, మరి వామనావతారంలో బ్రహ్మచారి కదా, అప్పుడు ఆవిడ రాలేదు కదా అన్నాడు. కాదు నాయన, వామనావతారంలో ఆయనలో బ్రహ్మవర్చస్సుగా వచ్చింది ఆవిడ అన్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. కనుక లక్ష్మీదేవి లేకపోతే ఏదీ జరగదు. కానీ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఏ అవతారంలో కనబడదు. పరిశీలించండి, ఒక్క రామావతారంలో తప్ప. ఇది తెలుసుకోవాలి. కానీ లక్ష్మీదేవి లేకపోతే రామకథ లేదు, సీతమ్మ లేకపోతే రామకథ లేదు. సీతమ్మ పూనుకు నుంచి కూర్చుంది అక్కడ, అది తెలుసుకోవాలి. మనకైతే పాపం టీవీ సీత జుట్టు విరగబోసి ఏడుస్తుంది, కానీ రామాయణ సీత ఆవిడ దీనురాలుగా కనబడ్డా ధీరురాలుగా ఉంటుంది. అది గొప్ప విషయం. ఆ తల్లి ఏదో లక్ష్యం పెట్టుకొచ్చి కూర్చున్నట్టు ఉంటుందండి. లేకపోతే లక్ష్మణుడిని అన్ని మాట్లాడి పంపించిన తర్వాత మళ్ళీ రావణాసుడు వచ్చినప్పుడు నింపాదికి కూర్చుని ఆతిథ్యం ఇస్తుంది ఆవిడ. అంటే గృహిణీ ధర్మం ప్రకారంగా ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వాలి కదా ఇచ్చింది. ఎందుకంటే వాడు తీసుకు వెళ్ళాలి, అక్కడ కూర్చోబెట్టాలి. ఎందుకంటే రాముడు అనవసరంగా ఆవిడ మీద బాణం వేడు కనుక వాడు దుర్బుద్ధి వాడి చేత చెడపని చేయిస్తుంది రావణాసుడి చేత. అప్పుడు రాముడు బాణం వేస్తే లోకానికి క్షేమం కలుగుతుంది. ఆవిడ బయలుదేరిందండి. ఇక్కడ ఇంత ప్రణాళిక ఉందా అంటే ఆవిడ మాటల్లో మనకు కనపడుతుంది. నేను చేయమంటారు, ఆ రావణాసుడు అంత భయంకరంగా మాట్లాడుతున్నా అంత ధైర్యంగా సమాధానం చెప్పింది. ఇంకోటి మాట్లాడగలరండి? మనం అబలా అబలా అంటాం. స్త్రీ అంత ధైర్యంగా ఉండాలి, సీతమ్మను చూసి నేర్చుకోవాలి ఇక్కడ. అందుకే మహానుభావుడు వివేకానంద గొప్ప మాట అంటాడు, రాముడు లాంటి వాడు మరొకడు కనబడతాడు కానీ సీతమ్మ లాంటి వారు సీతమ్మే మరొకడు కనబడదన్నాడండి. అంత అద్భుతమైన అంశం. అందుకే ప్రపంచంలో మొత్తం వాంగ్మయం నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ రామాయణం ఒక్కటి ఉంటే చాలు, మా సీతమ్మ ఒక్కరుంటే చాలు, మొత్తం భారత జాతి అంతా ఉజ్జీవింపబడుతుంది అని అమెరికాలో 93-96 మధ్యలో రామాయణం మీద ఉపన్యాసం ఇస్తూ వివేకానంద చెప్పారన్నమాట. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. చూడండి, సీతమ్మ ఒక్కడు చాలు. అందుకే విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, నీ చరణము రవ్వదువ్వ శిరసా పరిధార్యము స్త్రీ జగత్తుకు. హనుమంతుడు అంటాడు, అమ్మా నీ పాదాల అంటిన ధూళి ప్రతి స్త్రీ తన పాపిడి ధరించాలి అన్నాడు. సీతమ్మ పరమాదర్శం మనకి ఇక్కడ. ఎంత ధైర్యంగా మాట్లాడింది రావణాసురుడితో. ఆ మాట్లాడిన తర్వాత రావణాసురుడు మహాక్రూరంగా ముందుకొస్తూ ఉంటే
చూసి అంటుంది, ఏటల మీదకి వస్తున్నా రక్కసి మీదికి రాకుము కాకుము బూది ప్రోవుగా ఎక్కడి కట్లు వచ్చెదవు నేనెవరన్ రఘురాజు కోడలన్ బిక్కమొగమ్ముతోడ కనిపించినదైనను దిక్కుమాలినట్లొక్క పతివ్రతా మహిమయున్నది శాప సమర్థమిచ్చటం. తగలబెడతాను జాగ్రత్త అని తెలుసా. అసందేశాత్తు రామస్య తపశ్చానుపాలయం నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస అంటాడు వాల్మీకి. ఇక్కడ తగలబెట్టగలిగే తేజస్సు నాది ఉన్నది. అయినా ఎందుకు చేయలేదంటే రాముడు చెప్పలేదు కనుక. చూడండి, ఎందుకంటే నిన్ను తగలబెట్టిస్తానుకో రాముడు ఎంత పనిచేసావు, నా ప్లాన్ వేరే ఉండేది, నాశనం చేస్తాడు వీడు తగలబెట్టి అంటాడు. ఎందుకంటే రాముడు చేతకాక కాదు, ఆయన ప్లానింగ్ ఆయనకు ఉంది. నేను ఎందుకు తొందరపడ్డాం? అది అసందేశాత్తు రామస్య. పైన తగలబెట్టానుకో నా తపస్సు ఖర్చు అవుతుంది. నా తపస్సు ఎందుకు అవసరం ఖర్చు చేసుకోవడం? తపశ్చానుపాలయం నత్వాన్ కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. పోనీ ఆవిడ చేయలేదు సరే, పైన ఉన్నవాడికి చెప్తుంది ఈ మాట నిజంగా రావణాసురుడితో కాదు. నీకు కోపం వచ్చి రావణాసురుడిని చెప్పేద్దాం అనుకుంటావేమో హనుమా, నేనే చెప్పగలను కానీ నేను ఎందుకు ఊరుకున్నా, నువ్వు అందుకు ఊరుకో. అది మా ఆయన పని, నీ పని నా పని కాదు. ఆయన చేయించడం మన ఇద్దరు పని. నేను ఇక్కడ కూర్చొని చేస్తాను, వెళ్ళి చేయించాను. వాడు ఆయన వచ్చే వరకు నేను కూర్చోవాలి, లేకపోతే రాడైనా. అందుకు ఆవిడ కూర్చుంది. అందుకు హనుమ దిగే కూడా అంటుంది, నువ్వు రావణుని సంహరించగలవు నాకు తెలుసు, నువ్వు నన్ను తీసుకెళ్లడమే కాదు సంహరించగలవు, లేకపోతే నేను తీసుకెళ్తానమ్మా అంటే వద్దంది ఆవిడ. కారణాలు ఏమైనా చెప్పచ్చు, కానీ నిజంగా భయపడితే ఆగి వెళ్ళిపోవచ్చు ఆవిడ. కానీ ఎందుకు వెళ్ళలేదు? నిజంగా భయం ఉంటే వెళ్ళిపోయి నువ్వు వెళ్ళి తీసుకుని అంతవరకు ఉంటానుంది ఆవిడ. ఎంత ధైర్యం అండి ఆవిడకి. అంటే తాను తగలబెట్టగా హనుమంతుని కొట్టనివ్వక ఎందుకు కూర్చుందంటే పరిగెట్టు కూర్చుంది ఆవిడ. అందుకే వాని మాటలకు కోపగించి కంట వధించకనే అట్టులుండి శ్రీనాయక యశుము నీకే కల్గజేయలేదా మా జానకి చెట్టాపట్టగా మహారాజు అవుతుంది అన్నాడు. అందుకే ఆ తల్లి జానకిని స్మరించకపోతే ఎలా అండి? ఆ సీతమ్మని ఇక్కడ స్మరిస్తున్నాడు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఈ 2 శ్లోకములు సీతమ్మ శ్లోకములే. సీతాముదార చరితాం విధి సాంబ విష్ణువంద్యాం త్రిలోక జననీం నతకల్పవల్లీం హేమైరనేకమణి సంచయ కోటి భాగై భూషాచయైరనుదినం సహితాం నమామి శ్రీ సీతాం నమామి అని సీతమ్మకు సంబంధించినటువంటి మంత్రశాస్త్రం చెప్తారు. సీతమ్మకు ప్రత్యేకమైనటువంటి పరాశక్తి. సీత మహాత్రిపుర సుందరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపణైన లక్ష్మీదేవి ఆవిడ. సామాన్యురాలు కాదు, అందుకు శక్తి. సీత శక్తి, మహాద్భుతమైన శక్తి ఆవిడ. నీకు తెలియదేమో కాళరాత్రి జాగ్రత్త అన్నాడు హనుమంతుడు. అవునాడైతే రావణాసురుడితో ఆవిడే కాళరాత్రి నేను నాశనం చేయడానికి వచ్చింది జాగ్రత్త అని చెప్పాడు ఇక్కడ. అంటే ధర్మజ్ఞుల పాలిటి మహాలక్ష్మి, అధర్మపరుల పాలిటి కాళరాత్రి. తెలుసుకోండి, ఇక్కడ కాళి అంటే ఏమనుకున్నారు? అధర్మాన్ని శిక్షించడానికి వచ్చిన మహాలక్ష్మి అని హెచ్చరించాడు. అమలో ఉన్న వివిధ స్వరూపాలను చూపిస్తాడు హనుమ. సీత ఉపాసకుడు ఆయన. సీతారాముని కలిపి ఉపాసన చేయాలి, శివశక్తి ఉపాసన. ఆ తత్వమే మొత్తం రామాయణం అంతా భాషిస్తోంది. అందుకే సీతారామ శివశక్త్యాత్మకమైన తత్వం అని సీతాతత్వం ఇంత గొప్పగా చెప్పుడుతుంది. సీతాతత్వం గురించి చెప్తూ శాస్త్రం ఒక మాట చెప్తుంది. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి త్రితయం యద్భావ సాధనం తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వముపాస్మహే. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్త్యాత్మకమైన ఏ శక్తి ఉన్నదో, ఏది పరబ్రహ్మకు విశ్వ నిర్మాణం చేయడానికి కావలసిన సాధనగా ఉన్నదో ఆ సీతాతత్వానికి నమస్కారము అని దీని యొక్క భావం. అటువంటి ఆ సీతమ్మని ఇక్కడ మనం నమస్కరించుకుంటూ వరుసగా 2 శ్లోకాలు చెప్తున్నాడు ఇక్కడ. సీతాం శ్రీరామదేవిం శ్యామం. శ్యామం అంటే చామనచ్చాయ నాకు అర్థం, కానీ సీతమ్మ బంగారు రంగు అండి. మరి శ్యామని ఎందుకు చెప్పారంటే 16 ఏళ్ల పడుచుగా ఉంటే శ్యామ అనాలి. కానీ సీతమ్మ ఇప్పుడు 16 ఏళ్ళు పడుచుకొని ఉన్నదా అంటే సౌందర్యం అలా ఉన్నది. 16 ఏళ్ళు అంటే షోడశి విద్య, శ్రీ విద్య, త్రిపుర సుందరి. అది ఇందులో దాగి ఉన్నటువంటి తత్వం. అది శ్యామాం సంఫుల్ల పద్మచ్చద నివనైనాం చారుహాసాం సునాసాం. ఈ తల్లి పట్టుకుంటే అయ్యో దొరికిపోతారండి. ఆ రహస్యం మా రామదాసుకు తెలుసు. అది ఎన్ని దెబ్బలు తిన్నా చిట్ట చివరికి నన్ను బ్రహ్మని చెప్పవే సీతమ్మ తల్లి అంటే కానీ జరగలేదు. ఆవిడకి తెలుసు ఎలా అంచేత పని చేయించాలి. మరి అంత పని చేయించింది ఆవిడే రాముడి చేత. అందుకే రామచంద్రమూర్తి మీద అంత చేయించింది. ఇది అధ్యాత్మ రామాయణంలో రామో నతిష్టతి నగచ్చతి నాను శోచతి. రాముడు ఏమీ చేయడు ఉంటే తప్ప అన్నాడు. ఇందులో రహస్యం ఏంటంటే బ్రహ్మము నిర్వికారం, మాయాశక్తి యొక్క సాంగత్యం వల్ల అన్ని చేస్తున్నట్టు కనబడుతున్నాడు. అది దాంట్లో ఉన్నటువంటి రహస్యం. ఆవిడ లేకపోతే ఏం లేదు ఇక్కడ. అందుకే సీతమ్మ మహామాయ, ఆ తల్లి అనుగ్రహం అంత ముఖ్యం మనకి. అందుకే సీతాతత్వం ఉపాస్మహే అది చూపిస్తున్నాడు ఇక్కడ. అటువంటి ఆ జగన్మాత స్వరూపాన్ని ఇక్కడ భావన చేస్తూ మాణిక్య మంజీర పదార విందాం. చిత్రం ఏంటంటే
వీళ్ళిద్దరూ అడవికి వెళ్తే నారచీరలు కట్టుకు వెళ్ళనియండి, కానీ అమ్మ మాత్రం అలా వెళ్ళకూడదు అన్నాడు వశిష్ఠులు వారు. దశరథుడు వెంటనే ఏం చేశారంటే ఆవిడకున్న నగలు పట్టుచీరలు అని పంపించాడు అడవికి. అంటే ఇప్పుడు మహాలక్ష్మి ఎప్పుడు అలాగే భాషిస్తూ ఉండాలి. ఇక్కడ ఆవిడ దగ్గర అన్నీ ఉన్నాయి కనుకనే రావణాసుడు తీసుకెళ్తున్నప్పుడు తీసి మూట కట్టి వేయగలిగింది ఆవిడ. అలంకృతయ్యే ఉన్నది, సర్వాలంకృతయ్యే ఉన్నది ఇక్కడ. అంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత్స్రజాం సర్వాలంకృతయ్యి భాషిస్తున్నది అమ్మవారు. కొంతకాలం వనదుర్గలా తిరిగింది అడవులో, అంతే. ఇక్కడ వనదుర్గా విద్య అడవులో ఉన్నంతకాలం ఆవిడ మహాలక్ష్మి. అటువంటి తత్వం సీతాతత్వం. మాణిక్య మంజీర పదార విందాం రామార్క సంఫుల్ల ముఖార విందాం భక్తాభయ ప్రాపి కరార విందాం దేవీం భజే రాఘవ వల్లభాం తాం దేవీం భజే రాఘవ వల్లభాం తాం. ఆవిడ పాదపద్మములు మాణిక్యములు పొదికిన మువ్వల పట్టీలతో ప్రకాశిస్తున్న పాదపద్మములు. ముఖము ఎంత అందంగా చెప్పాడు చూడండి, ముఖం కూడా పద్మంలో ఉందిట. రామార్క సంఫుల్ల ముఖారవింద. రాముడనే సూర్యుడు దగ్గర ముఖమనే పద్మం కలది అన్నాడు. మాట చెప్పడంలో విశేషం ఏంటంటే సూర్యుడు వస్తే పద్మం వికసిస్తుంది, రాముడిని చూస్తే అమ్మవారి ముఖం వికసిస్తుంది. అది అందుకే ఆవిడ ఆయన్నే చూస్తూ కూర్చుంటుంది ఆ పక్కన నిలబడి. అందుకే ప్రకాల నిలబడి కొలిచే ముచ్చట బాగా తెల్పరాదే తనువుచే వందన మనరించుచున్నారా అని అడిగాడు కదా. వాళ్ళిద్దరూ కొలుచుకుంటున్నారు అక్కడ. సీతం అలా ఆయన్నే చూస్తుందిట ముఖారవిందాన్ని ఇక్కడ. అందుకే రామార్క సంఫుల్ల ముఖారవిందాం భక్తాభయ ప్రాపి కరారవిందాం. అంత హడావిడిలో కూడా ఒక చేత్తో పద్మం, ఒక చేత్తో అభయాస్తం ఇస్తుంది, మొత్తం లోకాన్నంతా కప్పుడుతుంది. హనుమంతుడు చిట్ట చివరికి ఎప్పుడైతే రావణ వధ అయిపోయిందో రామచంద్రమూర్తి హనుమంతుడి దగ్గరికి సందేశాన్ని పంపిస్తాడు. చక్కగా రావణ వధ పూర్తయింది, రాముడు విజయం సాధించాడని మళ్ళీ హనుమంతుడిని తీసుకెళ్తాడు సందేశాన్ని. మహోత్సాహంగా తీసుకువెళ్ళి సీతమ్మకి చెప్తాడు. అప్పుడు అంతవరకు రాక్షస స్త్రీలు చుట్టూన్న వాళ్ళు భయపడిపోయి దూరంగా వాళ్ళని నక్కి చూస్తారు. హనుమంతుడు వాళ్ళ వైపు కోపంగా చూస్తాడు. ఇదివరకు చెట్టు మీద కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నాడు, నోటుకొచ్చినట్టు మాట్లాడి సీతమ్మని ఎంత గాయపరిచాడు. అప్పుడే దిగు గుద్దేద్దామనిపించింది ఆయనకి, కానీ సమయం కాదు కదకు ఊరుకున్నాడు మహానుభావుడు. అన్నీ గుర్తుకొచ్చాయి, ఎందుకంటే మా అమ్మని అన్ని మాటలున్నారు, అప్పుడు భరించాడు, ఇప్పుడు మా స్వామి విజయం సాధించాడు అని. అమ్మా నువ్వు అనుమతి ఇవ్వు, వీళ్ళు గుద్దు గుద్దు చంపేస్తానన్నాడు ఆయన. అంటే విడిచిపెట్టిన ఆయన. ఏ మనిషి చెడు కాదు, ఏ మనిషి మంచి కాదు, పరిస్థితి బట్టి మంచి చెడులు బయటపడుతుంటాయి. ఏమి చెప్తుందండి ఆ తల్లి ఇక్కడ. అప్పుడు వాళ్ళకి కార్యం వాళ్ళ వైపు అనుకూలంగా ఉంది, వాళ్ళు రాజు చెప్పాడు చేశారు. ఇప్పుడు చూడు ఇలా భయపడుతున్నారు. తప్పు చేశారు కానీ శిక్షిద్దామంటే సృష్టిలో అందరినీ శిక్షించాలి. తప్పు చెయ్యని వాడు ఎవడో చెప్పు. కనుకని మనం తప్పును గుర్తుపెట్టుకోకుండా అనుగ్రహించాలి సుమా అని చెప్పింది. అదండి మా సీతమ్మ. ఎన్ని తప్పులు చేసినా సరే క్షమించే దయ మా అమ్మ దగ్గర ఉంది. ఇది చాలా. ఎందుకే అమ్మ పాదాలు పట్టుకుంటే క్రూర కర్మములు నేరక చేసి నేరములు ఎంచుకు రామా అనే లోపల ఈ రామ వింటుంది ముందు చాలా మనకి ఇక్కడ. అందుకే తల్లి పాదాలు పెట్టుకుంటే, అందుకే ఆవిడ నానా తిట్లు తిడతారు చుట్టూ రాక్షస స్త్రీలు, మౌనంగా భరిస్తుంది ఆ తల్లి. అప్పుడు త్రిజట లేచి వాళ్ళందరినీ తిట్టి, అసలు మేం పని చేస్తున్నారు మీరు, నాకు ఇప్పుడు కళ వచ్చింది. ఈ కళ రిజల్ట్ ఏమిటి అంటే వీళ్ళ ఆయుడికి విజయం, మనవాడికి అపజయం తెలుసుకోండి అనగానే వాళ్ళు భయపడి సీతమ్మని చూస్తారు. ఒకవేళ జయం వాళ్ళ ఆయనకు వస్తే మాగతి ఏమిటండి. అప్పుడు త్రిజట గొప్ప మాట అంటుందండి. ఇది నిజానికి అత్యద్భుతమైన మంత్రవాక్యం. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేష పరిత్రాతం రాక్షస్యో మహతో భయ. అత్యద్భుతమైన శ్లోకం ఇది ఇక్కడ సుందరకాండలో. ఈ తల్లి మనల్నందరినీ మహాభయం నుంచి కాపాడడానికి ఈవిడొక్కతే చాలు. అలం ఏషా పరిత్రాతం, మనల్ని రక్షించడానికి ఈవిడొక్కతే చాలు అన్నది. ఈ మాట అక్కడ ఉన్న రాక్షసుల కోసం కాదు, మనందరి కోసం ఇక్కడ. అది మహతోభయాత్, మహాభయం నుంచి కాపాడగలదు. మహాభయం అంటే అజ్ఞానం, సంసారము. దీని నుంచి కాపాడడానికి ఒక్క అమ్మ పాదాలు చాలు ఇక్కడ. ఈ తల్లి మరి ఇన్ని తప్పులు చేశాం కదా, మరి ఎలాగంటే ప్రణిపాత ప్రసన్న. ఒక్కసారి 2 చేతులు దోయిలిస్తే వెంటనే ప్రసన్నరాలయ్యే దయామూర్తి విడ. ప్రణిపాత ప్రసన్నాయి మైథిలి జనకాత్మజ అలమేష పరిత్రాతం రాక్షస్యో మహతోభయ అని చెప్పింది. అందుకే హనుమంతుడు చెప్పినప్పుడు కూడా ఇదే మాట ఆవిడ ప్రస్తావన చేసి నకశ్చిన్ నాపరాధ్యతి అన్నది ఇక్కడ. తప్పు చేయని వాడు ఎవడు చెప్పు అంది. ఎంత అందమైన మాట అండి. అప్పుడు హనుమంతుడు ఒక మాట అంటాడు, ఇలా మాట్లాడగలగడం ఇద్దరికే చేతనవును, ఒకటి నీకు మీ ఆయనకి అన్నాడు. ఇద్దరే. అందుకే గరుత్మంతుడు వచ్చి రాముడితో అంటాడు, రిపూణామపి వత్సల, శత్రువుపై కూడా దయగలిగిన వాడవయ్యా నువ్వు. లేకపోతే యుద్ధానికి బయలుదేరి శత్రు సోదరుడికి అభిమిస్తాం. మిగిలిన వాళ్ళు చూసి శత్రు సోదరుడిగా అభిమిస్తున్నావు యుద్ధానికి ముందు అంటే, వీడికే కాదు వీళ్ళ అన్న వచ్చి కాళ్ళ మీద పడ్డా అభిమిస్తానన్నాడు యుద్ధానికి వెళుతూ.
నిజానికి తన భార్యను అపహరించిన వాడి విషయంలో ఎంత కోపంగా వెళ్ళాలి? ఇప్పటికైనా మించిపోలేదు. వాడు వచ్చి తప్పు అయిపోయిందని సీతమ్మను అప్పచెప్పాడా, క్షమిస్తానన్నాడు. ఇక్కడ అంటే మనస్సులో ఆయన కోప స్వభావం లేదు, ధర్మరక్షణ కోసం శిక్షిస్తున్నాడు అక్కడ. అది రాముడు. అప్పుడు గరుత్మంతుడు గొప్ప మాట అంటాడు రాముడితో, రిపూణామపి వత్సల, శత్రువుపై కూడా వాత్సల్యం కలిగిన రామా. అది సీతారాముల దయ. అందుకే సీతమ్మని ఇక్కడ నమస్కారం చేశారు. అటువంటి సీతమ్మకి మనం ప్రణామం చేసుకుంటూ చిట్ట చివరి శ్లోకాల్లోకి వెళ్ళిపోతున్నాం. నమ కోదండ హస్తాయ సందీపన శరాయిచ దండితాకిల దైత్యాయ రామాయాపన్ నివారిణి. ఈ రామాయాపన్ నివారిణి అనేది వరుసగా ఉన్న శ్లోకములు. ఆపదల నుంచి బయట పెట్టడంలో రాముడిని మించిన వాడు ఎవడున్నాడండి? ఆయన అవతారమే ఆపదల నుంచి బయటపెట్టాడు. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం, మర్చిపోవద్దు. అంతేకాదు ఆర్తానాం ఆర్తిహంతారం భీతానాం భయనాశనం ద్విషతాం కాలదండంచ రామచంద్రన్ నమామ్యహం. ఆపదల నుంచి బయటపడతాడు. అందుకే ఆపదామపహర్తారు ఒక మంత్రం. అది రామాయాపన్ నివారణే అనేది కూడా ఒక మంత్రశ్లోకమే. అటువంటి దివ్య మంత్రాన్ని నమ కోదండ హస్తాయ సందీపిత కరాయ చ దండితాకిల దైత్యాయ రామాయాపన్ నివారిణి నమస్కారం చేసుకుంటూ చివరి శ్లోకంగా ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని మనం చెప్పుకోబోతున్నాం. దీనితో ముగించుకుందాం. నిజానికి చాలా ఉన్నాయి, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కిం మంత్రైర్బహుభిశ్చ దుష్కర ఫలైః ఆయాసదైస్తద్విదాం కించిల్లోప విధానమాత్ర విఫలైః సంసార దుఃఖావహైః ఏకస్సన్నపి సర్వమంత్ర ఫలదో దోషోజిత సర్వదా. ఇవాళ చివరిగా ఒక మహామంత్రాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ మంత్రాన్ని ఆవిష్కరిస్తున్నాడు రామకర్ణామృతకర్త. అయ్యా, అనేక రకాల మంత్రాలు చేసి వాటి కోసం నియమాలు పద్ధతులు చేసి ఏదో చిన్న లోపం చేస్తే అంతవరకు చేసింది పోతుంది. అలాంటి కష్టాలు పడుతూ ఎందుకని ఆయాసపడతారు? ఏ కష్టమూ లేదు, అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వగలదు. మధ్యలో ఆపేస్తే ఏ ప్రమాదం అనే అంశమూ లేదు. తెలియక తెలుసో ఏదో చిన్న తప్పు చేసినా దానివల్ల మంత్రశక్తి పోదు. అలాంటి ఒక మంత్రం ముందు చెప్తున్నాం. ఈ ఒక్క మంత్రము సర్వమంత్ర ఫలదము. ఇలాంటి నిష్ఠతో ఈ మంత్రాన్ని చెప్పదు. దీన్ని బట్టి ఇతర మంత్రాలు తక్కువ అనుకోవద్దండి. ఈ మంత్రం ఎక్కువతనని చెప్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. పాజిటివ్ లిజనింగ్ అనేది చాలా అవసరం, అది తెలుసుకోవాలి. ఈ మంత్రం యొక్క మహిమ ఆవిష్కరించబడుతున్నది ఇప్పుడు. ఏకస్సన్నపి సర్వమంత్ర ఫలదో దోషోజిత, ఏ దోషము లేనిది, సర్వమంత్ర ఫలాన్ని ఇవ్వగలది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్మరించగలిగే మహామంత్రాన్ని చెప్తున్నాను విను. శ్రీరామ శరణం, అది మంత్రం. శ్రీరామ శరణం మమ, అది మంత్రం. శ్రీరామ శరణం మమ, ఇది మహామంత్రము. ఒక్కసారి అందామా? శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమేతి పరమో మంత్రోయమష్టాక్షరః. సరిగ్గా 8 అక్షరాలు ఇవి. శ్రీరామ శరణం మమ. దీనితో కలుపుకుని ఒక మంత్రం రాసి ఉంది పెద్దది. అందులో ఒక చోట అక్షీణ బాణతూణీర సమారోపిత కార్ముకః దశగ్రీవ శిరోహంత శ్రీరామ శరణం మమ. అలా శ్రీరామ శరణం మమ కలుపుతూ చేస్తారు. అందుకే ఆపదల నుంచి బయటపెట్టి అనుగ్రహించగలిగేటువంటి శ్రీరామ శరణం మమ. సీతమ్మ ఆ మంత్రమే జపించింది, రాముడు హనుమంతుడు ఆ మంత్రాన్ని అనుష్ఠించాడు. అలాంటి దివ్య మంత్రం ఇది. ఇప్పటి వరకు చెప్పిన రామమంత్రములన్నీ కలుపుకుని ఇది కూడా చేసుకోవచ్చు. శ్రీరామ శరణం మమ అనే మహామంత్రాన్ని రామకర్ణామృత కర్త మనకిచ్చిన చింతామళ్ళ దాచిపెట్టుకుని ఈ రామకర్ణామృతాన్ని 7 రోజుల పాటు మొత్తం ఆ సప్త సంఖ్యాకంగానే మనం సప్త దివసం చేసుకున్నాం. ఈ భాగ్యాన్ని మనం కల్పన చేసినటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిద్దాం. అదేవిధంగా హనుమస్వామి అనుగ్రహం వల్ల ఇదంతా జరిగింది. అనుకున్నది చక్కగా చేసామంటే కార్యసిద్ధి. అందుకే కార్యసిద్ధి హనుమంతుడు మనల్ని అనుగ్రహించాడు. ఈ హనుమంతుడితో నా అనుబంధం చాలా కాలం నుంచి ఇక్కడికి ఇంచుమించు ఇక్కడ ఉపమందిరంగా ఇది ఉన్నప్పుడే నేను వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగినది. అప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ ప్రవచనం చెప్పని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకు వెళుతున్నాం. దానికి 2 కారణాలు. మహాత్ములు సద్గురువులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి నాపై ఉన్నటువంటి వాత్సల్యం, అటు రాగయోగం, ఇటు మంత్రయోగం, ఇటు తత్వయోగం, జ్ఞానయోగం ప్రపంచమంతా ప్రసరింపజేస్తున్నటువంటి ఆ సిద్ధపురుషులు మన కోసం ఇంత ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేసి ఇచ్చారు. వారికి నాపై ఉన్న వాత్సల్యం చేత ఇది జరిగినది. రెండవది, చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ శ్రీ వెలగపూడి ప్రకాశరావు గారు. యువతకి ఇప్పుడు పెద్ద ఆదర్శం కావాలి ఇక్కడ ఉన్న యువతకి. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపలే భారతీయతను అక్కడే మంట కలిపి అమెరికాకు వస్తున్న యువత ఇక్కడ పెరిగిపోతున్న కాలంలో
తన 25 ఏళ్లకి అప్పటికి ఇంకా ఇక్కడ తెలుగువారు కానీ భారతీయ సంస్కృతి కానీ లేని రోజుల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటూ ఆయన 51 ఏళ్ళయింది. 51 ఏళ్ళై భారతీయ ధర్మంగా బ్రతుకుతూ భారతీయత కోసం తప్పిస్తూ నేను పుట్టి పెరిగిన దేశానికి ఏదో చెయ్యాలన్న తపన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెట్టుకుని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పెట్టి అక్కడ దేవాలయాలను రక్షించడానికి ఉద్యమిస్తున్నారు. అక్కడ దేవాలయాలను రక్షించడానికి ఇక్కడ మనం ఎందుకంటే అక్కడి నుంచి పుట్టొచ్చేది కనుక తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు ప్రపంచాన్ని రక్షించగలిగే శక్తి భారతదేశంలో ఉన్న క్షేత్రాలకు ఉన్నది. అందుకు వాటిని కాపాడుకోవాలి. మనం ఇక్కడ ఎన్ని నమూనా ఆలయాలు నిర్మించుకున్నా క్షేత్రశక్తి అక్కడ ఉన్నది. అందుకే మనం ఇక్కడ ఆలయాల ద్వారా అక్కడ ఆలయాలకు నమస్కారం చేసుకుంటున్నాం. ఆ ఆలయ వ్యవస్థకి రాజకీయ రాక్షస శక్తులు దాడి చేసి ప్రమాదకరం కలిగిస్తున్న సందర్భాల్లో దాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి అక్కడ వాళ్ళు కూడా జాగృత పరుస్తున్నటువంటి వ్యక్తి, అవిశ్రాంతంగా పనిచేస్తున్న యోధుడు, 77 ఏళ్ల యువకుడు. ఆయన స్నేహం చేత, ఆయన చూపించిన అభిమానం చేత చక్కగా మనం ఇవాళ ఇక్కడ ఇంత చక్కటి సభ చేయించుకున్నాం. ఇదని మనందరిది, ఈ గుడే నాది అన్న అనుభూతి నాకు కలిగించారు. ఇక్కడ మన చోటు మనం హాయిగా మనందరం కలిసి చక్కగా హనుమంతుడికి ఇష్టమైన రామచంద్రమూర్తిని చక్కగా పూజ చేసుకున్నాం ఇక్కడ. అందుకు వారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్తూ, అదేవిధంగా నా డాలస్ ప్రవచనాలకి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి పుణ్య దంపతులు శ్రీ గుంటూరి లక్ష్మీ శర్మ గారి దంపతులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 2010లో మొట్టమొదటి ప్రవచనాలు ప్రారంభించాను జంకుగా వచ్చి. అప్పుడు మీరు చూపించిన ఆదరణే ప్రతి ఏడాది వచ్చినట్టు చేస్తున్నారు. ఇక్కడ ఇంచుమించు మధ్యలో 1-2 ఏళ్ళు రాకపోయినా ప్రతి ఏడాది డాలాస్ రావచ్చు అనే అభిమానం మీరు అందరూ చూపించారు. ఇక్కడ అందరూ నాకు గుర్తుంటారు. నేను వస్తూ వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అడుగుతూ ఉంటాను. అందరి పేర్లు చెప్పలేకపోయినా అందరూ గుర్తుంటారు నాకు. అక్కడ అంత ఆత్మీయతను మీరు అందరూ చూపించడం చేత ఇంత దూరం ప్రయాణం చేసి మంచి మాటలు చెప్పి ఆనందించగలుగుతున్నాం. ఎంబీఎల్ ప్రసాద్ గారు, తోటకూర ప్రసాద్ గారు వీరందరూ కూడా మొదట నాకు డాలస్తో అనుబంధం ఏర్పరిచినటువంటి వారు. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం పూనుకున్నది ఒకరిద్దరైనా వాళ్ళు మాకందరూ ఉన్నారని ధైర్యంతోనే పూనుకున్నారు. వాళ్ళకేముంది పాపం, ఇండియా వచ్చి కూడా వింటున్నారు ప్రవచనాలు, ఇక్కడికి పిలిపించి చేయించక్కర్లేదు వాళ్ళు. అయినా ఎందుకు చేస్తున్నారు అంటే మీరందరూ ఉన్నారు, మీరందరూ విని ఆనందించాలని. అలాంటి వారందరూ వారికి ఉన్నారు. వారి బృందం చాలా గట్టిది. వారందరూ నాకు గుర్తున్నారు. అందులో కనిపెట్టుకుని ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొన్నటువంటి మా నేమాని కామేశ్వరరావు గారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు ఎంత సంస్కారం అండి. ఇక్కడ మిగిలిన ఉన్న వాళ్ళందరినీ అభినందిస్తున్నది ఏంటంటే పిల్లలకు కూడా మన సంస్కృతి పరిమళంతో పెంచుతున్నారు. మీరు దీన్ని అప్పుడప్పుడు ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి చూపిస్తూ ఉండండి, వాళ్ళకి నేర్పుతూ ఉండండి. ఇక్కడ చాలా అవసరం, చాలా అవసరం. వాళ్ళ అబ్బాయి మనం చక్కగా అనుష్ఠాన విషయం చెప్తూ ఉంటే ఆనందించాను నేను ఇక్కడ. అలా చక్కగా ఇంకో వాళ్ళు రెండో అబ్బాయి పోతన భాగవత పద్యాలు తడుముకోకుండా పుస్తకం చూడడం చదివాడు. అది ఇక్కడ ఎంత ఆనందించాము. ఇలాగ చక్కగా పెంచుతున్నటువంటి కుటుంబాలు చాలా ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ అనేక విధాలుగా దీన్ని సహకరిస్తూ వస్తున్నారు. పెద్దలు ఉమారావు గారు వీళ్ళందరినీ ఇక్కడ చూశాను. అలాగే విధంగా మనకి శ్యామ్ గారు పరిచయం అయ్యారు. ఇక సూర్యచంద్రులు వెలుగులు బాగా కనబడ్డారు. రవి గారు, శశి గారు వాళ్ళు మొదటి నుంచి ఇక్కడ పాల్గొనడమే కాకుండా పెద్ద ఈవెంట్ కింద మరపురాని మధురమైన అనుభూతి కింద ఉండాలని చూశారు. అలాగే చిరంజీవులు చాలామంది ఒక విధంగా వాళ్ళపై నాకు పుత్రపుత్రికా వాత్సల్యం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ ఆశీర్వచనాలు ఇస్తున్నాను వాళ్ళందరికీ. ఇక ప్రధానంగా యోగశాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో, మన భారతీయ ధర్మశాస్త్రాల్లో బాగా కృషి చేస్తూ అనేక సెమినార్లో కూడా వాటిని తెలియజేస్తున్నటువంటి మహాలక్ష్మీదేవి గారి వంటి వారు ప్రథమ పంక్తిలో కూర్చొని అంత శ్రద్ధగా వింటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మాకు మంచి స్ఫూర్తిని కలిగిస్తుంటారు ఉత్సాహంగా. ఇలా ఎందరెందరో పుణ్య దంపతులు చక్కగా దీనిలో పాల్గొనేటువంటి పెద్దలు ఉన్నారు. విద్యాధికులు, మేధావులు, జ్ఞానులు ఎందరూ ఉన్నారు. మీ అందరి స్నేహం నాకు వరంగా నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరితో కలిసి 7 రోజులు గడపడం తృప్తి కలుగుతున్నది. ఈ సంపూర్ణ రామయాగానికి పూర్ణాహుతి పలుకుతూ ఇందులో వర్ణించబడ్డ అన్ని రకాల రామమూర్తులు ఇక్కడున్న ప్రతి వారి కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యుల్ని కాపాడాలి, ఆయురారోగ్య అభయ ఐశ్వర్యాలు ప్రసాదించాలి అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి. రోజు కంటే కొంచెం ఆలస్యం అయినందుకు, అంటే అనుకున్న సమయానికి అయిపోయింది అనుకోండి, ఇతర కార్యక్రమాలు ఉన్నాయి కనుక మళ్ళీ రేపటి నుంచి ఎలాగో ఈ కార్యక్రమం లేదు కనుక సహనంతో మీరు ఎలాగో ఓపిక పడతారు కనుక స్వస్తి.